దీన పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలిక నాలో రూపించుచున్నావు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలిక నాలో రూపించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివిగా, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివిగా, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచుకున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. వందనాలండి. చేరువచ్చిన వారందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజీ ఆంటీకి కూడా వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన ఉన్న సిస్టర్ శైలజ అనంత గారు మనకి చాలా సుపరిచితులు. ఇంతకు ముందు మన మధ్యకి వచ్చి సాక్ష్యం చెప్పారు. మరి చాలా సార్లు వాక్యం కూడా అందిస్తా ఉన్నారు. మరి హైదరాబాద్ స్థిర నివాసులు వారు అయితే జోబ్ అన్న వాళ్ళ మందిరానికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన మధ్యన ఉన్న సహోదరి మనకి వాక్యం అందిస్తారు. వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. పెద్దలందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. దేవుడు దయ వల్ల నాకు ఇంకో రోజు ఇచ్చినారు. సో థ్యాంక్ యూ. తర్వాత కేజీ అక్కకి చాలా చాలా వందనాలు. సంఘస్థులందరికీ కూడా మరోసారి వందనాలు. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ దేవుడికి ముందుగా. సో చిన్న ప్రార్థన చేసి నేను
ముందుకెళ్తానండి. ఇద్దమ్మా ఇద్దమ్మా దేవాతి దేవ, ప్రియ పరలోకపు తండ్రి, థ్యాంక్ యూ దేవా. నాయనా ఇంకో రోజునిచ్చి మీరు మహిమ పొందినారు, మీకు స్తోత్రములు తండ్రి. నాయనా మీ బిడ్డలుగా తీర్చిదిద్దుకున్నారు, మీకు వందనములు. థ్యాంక్ యూ దేవా. ప్రభా మరి ఈ దినము నాయనా మరి మేము అందరము మీ మాట వింటుండగా ప్రభా తండ్రి, మీ మాట కేవలము మీ మాట మాత్రమే మేము వినేలాగున మాకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడ కూడా ప్రభా తండ్రి హ్యూమన్ ఆలోచన గాని తండ్రి తలంపులు గాని, మా తలంపులు గాని, నా తలంపులు గాని రాకుండా కేవలము మీ మాట వచ్చేలాగున నాయనా మేము వినేలాగున పూర్తి విశ్వాసముతో నాయనా మరి పూర్తిగా సమర్పించుకుంటున్నాను తండ్రి. తాత పెట్టకూడదట. ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్ ఆమేన్. అందరికీ వందనాలండి. సో ఈరోజు నేను యాజ్ యూజువల్ గా దేవుడు నాతో మాట్లాడిన మాట ప్రతిసారి మరి తెలియకుండా, అక్కకైతే తెలియదు నా స్పెషల్ డేస్ అని, కానీ ఎప్పుడు కూడా ఆ కిజి అక్క దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ ఏదో ఒక మంచి అకేషన్ అంటే నా జీవితంలో బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, ఆ టైమ్స్ లోనే అక్కకు తెలియకుండా నన్ను ఇన్వైట్ చేస్తారు. సో నా దగ్గర మంచి సాక్ష్యం ఎప్పుడు రెడీగా ఉంటది, ఎందుకంటే నేను ఆ పరిస్థితిలో లేదంటే ఆ సెలబ్రేషన్స్ లో నుంచి ముందుకెళ్ళినాను కాబట్టి. అయితే ఈరోజు మళ్ళీ మీ అందరి ముందు దేవుడు ఒక మంచి మాట ద్వారా నాతో మాట్లాడినారు. ఇదే నెలలో జూన్ మాసంలో నాతో మాట్లాడిన మాట నేను ఎంతగానో సంతోషపడ్డా. ఈ రోజు కూడా నేను అవన్నీ రెఫరెన్సెస్ రాసుకుంటున్నప్పుడు అవన్నీ నేను ఫాలో అంటే అన్ని రాసుకొని వాటికి మీనింగ్స్ అవన్నీ రాసుకుంటున్నప్పుడు తెలియని సంతోషం, తెలియని ఉత్సాహం, తెలియని అదొక టైప్ ఆఫ్ ఆనందం. అంటే ఇంకా లేసి గంతులేసే టైప్ లో ఉన్న ఆనందం అన్నమాట. సో దేవుడు ఎంతగానో దీవించి నన్ను నిజంగా నా ఆరోగ్య పరిస్థితి మీ అందరికీ తెలుసు. తరచుగా కొంచెం అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటాను. కానీ ఆయన మహాకృపను బట్టి నన్ను నిలబెట్టి నాతో మాట్లాడిన మాట మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైనటువంటి ఈ దేవుని మాట కొరకు దేవుడికి స్తోత్రములు. తర్వాత అక్కకి, చర్చ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అయితే ఈ రోజు నేను దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటనంటే ఐజయా యెషయా గ్రంథము 48:17 వచనము. విజయ సిస్టర్ కూడా ఉన్నారు. చదవనా? చదవమా ప్లీజ్. యెషయా గ్రంథము 48:17 వచనము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు ఈ మాట నాకు చెప్పినప్పుడు ఇదివరకు కూడా ఒకసారి చదివినాను, కానీ అప్పుడు ఆ మాటకి అర్థం వేరేగా అర్థమైంది. ఇప్పుడు ఈ మాటకి అర్థం చాలా వేరేగా వచ్చింది. అంటే మన దేవునిలో ఎదుగుతా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఒకే స్టేజ్ లో, ఒకే ప్లాట్ఫామ్ మీద, ఒకటే మెట్టు మీద ఉన్నాం కదా, ఎదుగుతా ఉంటాం. ఈ రోజు స్టెప్ నంబర్ 1 మీద ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత 2, కొన్ని సంవత్సరాల తర్వాత 3 అట్లా ఎక్కుతా ఉంటాం కదా. సో ఆ మాదిరిగానే దేవుడు నాతో ఈ మాట నేను అప్పుడు లాస్ట్ టైము దేవుడు అన్నాడు, నీకు ప్రయోజనకరమైనవి నేను నేర్పిస్తాను అని అన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్ లో ప్రాఫిట్ అని ఉంటది. సో దేవా ఆ టైంలో ఎందుకనంటే కొన్ని సమస్యలు మనం వెళ్తున్నప్పుడు ప్రభు నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొస్తారనమాట అని ఒక ఆనందం అన్నమాట మనకి. సో ఆ టైప్ లో ఉండింది. ఇప్పుడు దేవుడు ఇప్పుడేంటి అని అంటే నాకు ఈ రోజు అంటే ఇది నేను చదివిన దినము ప్రవ్వా ప్రాఫిట్ అనంటే బిబ్లికల్ గా నేనైతే ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే ఓకే, పాపకి సీట్ కావాలా, లేకపోతే బాబుకి సీట్ కావాలా, లేకపోతే చదువులు ముగించుకోవాలా, లేదంటే డబ్బుల విషయం లేదా ఇంటి విషయాలు ఏదో ఆ మాదిరిగా చూసిన.
ఇప్పుడు ప్రభువా నేను నేను ఇవన్నీ అనుకోకుండానే ప్రభువా ప్రాఫిట్ అని అంటే ప్రయోజనకరమైనవి అని అంటే ఏంటి ఆ ప్రయోజనకరమైనవి? ఏంటిది? దేవా ఏ మాదిరిగా మీరు నన్ను తీసుకెళ్ళబోతున్నారు ప్రయోజనకరంగా అనేసి నేను అనుకున్నా. ఆ ప్రయోజనము అంటే ఏంటిదనంటే చాలా సార్లు మనం లాభము అనుకుంటాం గదా! లాభం అని కాకుండా దేవుని చిత్తానుసారంగా అంటే దేవుని వాక్యానుసారంగా ఈ ప్రయోజనం ఏమిటంటే అనుకూలత. మనం ఏ రకంగా ఒక లైఫ్ సిట్యుయేషన్ కానివ్వండి, లేకపోతే ఏ రకంగా ఒక ఏదైనా సమస్య గాని, లేదంటే ఏదైనా సంతోషకరమైంది ఏదైనప్పటికీను దానిలో నుంచి మనం ఏ మాదిరిగా అనుకూలత అంటే ఆయన చెప్పినది మనం అలవరుచుకుంటూ మనం ఏ రకంగా నడవాలో నేర్పిస్తానంటున్నాడు దేవుడిక్కడ. అదే అంటున్నాడు. అంటే నీకు ప్రయోజనకరంగా నీకు ఈ మాదిరిగా నువ్వు ఇట్లా పోతున్నావు గదా బిడ్డ! అట్లా గాకుండా నువ్వు కొంచెం రైట్ తీసుకో లేదంటే లెఫ్ట్ తీసుకో లేదంటే స్ట్రెయిట్‌గా పో అని చెప్పినప్పుడు నీకు ఏ రకంగా ప్రయోజనకరంగా అంటే ఈ నడిచే మార్గంలో ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడనమాట. ఆ విషయంలో దేవుడు చాలా చాలా నాకెంత ఆనందం అంటే అసలు ప్రభా అంటే ఆహ్, మనము ప్రార్థించేటప్పుడు ఇక్కడ అంటే మన సమస్యల్లో ఉంటాము. దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో దాని కొరకు ఆనందంలో ఉంటాము. కానీ మధ్యలో ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటది గదండీ. ఒక టైమ్ స్పాన్ ఉంటది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక స్థలం ఉంటదనమాట. లైక్ ఎట్లా ఇశ్రాయేలీయులు ఆ దినాల్లో ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళాల. మధ్యలో ఉండే స్థలం ఉంది గదా! విల్డర్‌నెస్ అక్కడనమాట. సో, ఈ స్థలంలో ఈ విల్డర్‌నెస్‌లో ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు అంటే ఆ మధ్య దారిలో ఉన్నప్పుడు ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఏ రకంగా మనకి ప్రయోజనకరంగా మారుతది. ఎంత ఆనందం ఇస్తది మనకది. ఎటువంటి అభయం అది. అసలు ఎటువంటి ఏమనాలా దేవుడు ఇట్లా మన భుజం మీద చెయ్యేసి మనల్ని నడిపించుకుంటూ ఎమ్మాసి రోడ్ మీద ఎట్లా వాళ్ళతో మాట్లాడుకుంటూ తీసుకుపోయినాడో ఆ మాదిరిగా ఉంటదనమాట. సో, వాళ్ళెక్కడికి శిష్యులైతే స్టార్ట్ అయినారో ఎమ్మాసి రోడ్డు పైన వెళ్ళటానికి అక్కడి వరకు వెళ్లి ప్లస్ వాళ్ళతో కూర్చొని రొట్టె విరిచి వాళ్ళతో భోజనం చేస్తారు. అప్పటి వరకనమాట మనకాయన తోడుంటది. సో, ఆ రకంగా ఎట్లా అనంటే ఇప్పుడు ఆహ్, ఈ నిజానికి ఈ ప్రయోజనం ఏంటి అనంటే మనలో ఉండే సామర్థ్యం అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి మనము ప్రార్థించే ఆ స్టేజ్ వరకి మనం వెళ్ళాలంటే, మనం ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాం. ఎటువంటి మన లోపట దేవుడు ఎటువంటి శక్తి గల ఆహ్, అబ్ ఆయన అభయముతో కూడినటువంటిది మనకి ఏ మాదిరిగా దేవుడు అంటే, ఆయన ఎక్విప్ చేసినప్పుడు మనలో ఆ కెపాసిటీ ఆ కేపబిలిటీ గాని మనలో ఏ రకంగా పెడితే మనం అక్కడి వరకి చేరుకోగలం. ఆ కెపాసిటీ, ఆ కేపబిలిటీ మనలో ఉన్నది ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మనకెంత సంతోషం కలుగుతదండి. సో, ఎట్లా అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనము ఎంత రోజు ఇష్టమున్నా లేకపోయినా కొన్నిసార్లు ఇష్టంగానే తింటాం. కొన్నిసార్లు తినాలి కాబట్టి తింటాం. ఏదేమైనప్పటికీ తింటాం. తిన్నప్పుడు ఎంత లావవుతుంటామండి, ఎంత ఫ్యాట్ చేరుతా ఉంటది. అట్లనమాట. దేవుడి మాట ఈ పర్టిక్యులర్ సమస్య కోసం గాని, లేదంటే ఆ పర్టిక్యులర్ ఆశ కొరకు గాని, డిజైర్ కొరకు గాని, మనం ఎప్పుడైతే దేవుని వాక్యంని ఆ మాదిరిగా భుజిస్తా ఉంటామో, ఆ మాదిరిగా ఎంజాయ్ చేసి నడుస్తా ఉంటామో, అప్పుడు మనకి దేవుడు ఏమంటున్నాడంటే, "నీకు కూడా ఫుల్ ఫ్యాట్ బిడ్డ. ఫుల్ కండబట్టిపోయి, ఫుల్ కొవ్వు బట్టిపోయి ఉంటావు." ఎట్లా అనంటే, నువ్వు వెళ్ళే దారిలో సొమ్మసిల్లి పడిపోవు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫ్యాట్ ఉంటావు. నువ్వు నడిచేటప్పుడు కూడా తొందరగా అలిసిపోవు. ఎందుకనంటే మొత్తం మన కండరాలంతా ఎనర్జీతో నిండిపోయి ఉంటదనమాట. సో, దేవుడంటాడు, "నిన్ను తృప్తిపరుస్తూ, నిన్ను ఆనందింపజేస్తూ, నీకు నా ప్రెజెన్స్ చూపించుకుంటూ, నేను ఎటువంటి దేవుడనో, నేను ఎంత మంచివాడవు దేవా అని పాట పాడుకుంటాము. నాయనా నువ్వు మమ్మల్ని అక్కడికి చేరుస్తావని పాట పాడుకుంటాము. ఈ మధ్యలో ఏంటి మరి అక్కడికి చేరుస్తామంటాము, అక్కడికి పోతామని అంటాం అన్నీ ఉంటాయి. కానీ ఈ మధ్యలో ఆ పీరియడ్ ఎంత ఎంజాయబుల్‌గా ఉంటదో అది గూడా దేవుడు మనకి రుచి చూపించాలనుకుంటున్నాడు. సో, ఈ ప్రాఫిటెత్ మాటకి దేవుడు నిర్వచనము అంటే మనము మన పరిస్థితిని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. ఎట్లానంటే మత్తయి సువార్త 16 అధ్యాయము 26 వచనంలో ఉంటదొక మాట. విజయ చదువుతున్నావా?
ఒక మత్తయి మనిషి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? Yes. సో ఒక మనిషి తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏంటది? వేస్ట్ కదా! కానీ ఇక్కడ దేవుడు ఆ మాటనంట అది హెచ్చరిస్తా కింద ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. ఈ ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వగలవు? ప్రాణమైతే పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు అంటే మనము ఆయనకి అన్ని పొందుకొని దేవుడు లేకపోతే పోగొట్టుకుంటాం. కానీ ఈ ప్రాణంకి బదులుగా ఏమివ్వగలవు? సో దేవుడు ప్రశ్నించినప్పుడు నాకనిపించింది ప్రభువా ఒకవేళ ఏ స్థితిలో నుంచైనా, ఏ సమస్యలో నుంచైనా, ఏ విధంగా అయినా ఒకవేళ ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభువా సొమ్మసిల్లి పడిపోయినా, అర్థము కాకుండా దేవుని మాట పూర్తిగా అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు ముందుకు సాగిపోతుంటాం మనం. ఆ టైంలో దేవుడేమంటున్నాడంటే నీ అర్థం గాని తనము లేకపోతే నీకు ఎక్కడైతే నువ్వు అనుకుంటూ గూడా అవును కదా! ఇది చెయ్యాలి గదా! ఇది మాట్లాడినారు గదా ప్రభు. ఇది చెప్పినారు గదా! అని అనుకుంటూ గూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆహ్, సాడ్‌నెస్‌లోకెళ్ళిపోతుంటాము. లేదంటే కొన్నిసార్లు ఎట్లయిపోతుంటామంటే కేర్‌లెస్ యాటిట్యూడ్‌లోకెళ్ళిపోతుంటాము. కొన్నిసార్లు నిజానికి అర్థం గాక ఇప్పుడు పిల్లలనైనా చూడండి ఒక సబ్జెక్ట్‌లో సపోజ్ ఒక లెక్క అర్థం గాకపోతే అట్లా పెన్ను పట్టుకొని కూర్చొనుంటాడు. ఏం జేయాలో అర్థం గాదు. అది ఎట్లా ముందుకెళ్ళాలో అర్థం గాదు. ఒక చిన్న ఫార్ములా మర్చిపోతాడో లేకపోతే నెక్స్ట్ స్టెప్ మర్చిపోయి ఉంటారు. ముందుకెళ్ళడానికి రాదు. సేమ్ థింగ్ మనకు గూడా. మనం గూడా దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఏమి ఇవ్వగలవు? నువ్వేమి చెయ్యగలవు? నువ్వెక్కడికెళ్ళగలవు? నీకు నేను ప్రయోజనకరమైనవి నేర్పిస్తాను. నీకు చూపిస్తాను. నిన్ను దాటిస్తాను. ఈ ఎడారిని నేను దాటిస్తానని చెప్తున్నప్పుడు నీకు అర్థం గాకపోతే ఏం చేయగలవు? ఏమివ్వగలవు? సో దేవుడంటాడు ఏమి ఇవ్వగలవనంటే అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నానో ఈ సమస్యలో నాకర్థం గాకుండా కానీ, అర్థమైనా గూడా నేను పూర్తిగా ధ్యానిస్తలేనేమో ప్రభా! పూర్తిగా నేను ఒకవేళ ఆ విషయంలో నేను ముందడుగు వేయట్లేదేమో ప్రభా! లేదంటే నాకు ఆ సమస్యనే అర్థం కాలేదేమో ప్రభా! సమస్య అర్థమైనా గూడా మీరు చెప్పిన మాట నా దగ్గర లేదు ప్రవ్వా! ఈ సమస్యకి నాకు మీరేం మాట్లాడుతున్నారో ఆ వచనం నా దగ్గర లేదు ప్రవ్వా! అని మనం వెళ్లి అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అందుకే యెషయా 48:17లోనే ఒక మాట అంటాడు. నేను నీ విమోచకుడను నీకు నేను చూపిస్తాను దారి. అంటే నువ్వు ఎట్లా నడవాలో నీకు ప్రయోజనకరంగా ఎలా నడవాలో నేను చూపిస్తానంటున్నాడు. అక్కడే ఆన్సర్ ఇచ్చేసాడు దేవుడేమని నేను నీ విమోచకుడు. గాడ్ యువర్ రిడీమర్. నేను నిన్ను విమోచిస్తానని. సో విమోచించటానికి అని నేర్పించాలనుకున్నప్పుడు ఆహ్, పౌలు గారు ఈ విషయంలో చాలా మంచి మాట ఒకటి రాశారు. ఏంటనంటే ఆహ్, ఈ అంటే ఈ మాట రాయకముందు ఒక చిన్న తలంపండి. ఒకవేళ మనకి మన సమస్య అర్థం కాకపోయినా, ఆ సమస్యకి దేవుడు మాట ఏం చెప్తున్నాడో కూడా మనకు తెలియకపోతే, అదే ఒకవేళ దేవుని వాక్యం మన దగ్గర లేదనుకోండి, వి ఆర్ లాస్ట్. అంటే కంప్లీట్‌గా మనము ఏమంటారు ఇక మనకి అర్థం గాని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. మనకర్థం గాదిక. అసలు ఏం చేయాలో తెలియని స్థితిలోకెళ్ళిపోతుంటాం గదా! మనమైతే. అదే వేరే వాళ్ళైతే వాక్యము లేదు. ఈ సమస్యకి దారి లేదు. ఈ సమస్యను అర్థం చేసుకునే కెపాసిటీ గూడా ఉండదు. మరి వాళ్ళకెంత బాధాకరం గదా! సో, వాళ్ళ కొరకైతే మనం ప్రార్థిస్తున్నాం. సో, వాళ్ళు ముందడుగు వేయలేరు. అట్లనే పూర్తిగా అర్థము చేసుకోలేరు. ఏది అర్థం గాని స్థితి. కానీ మనకైతే దేవుడేమంటున్నాడు, నేనున్నాను. నేర్పించేవాడని నేనున్నాను. నేర్పిస్తూ నీ చేయి పట్టుకొని నడిచేవాడిగా నేనున్నాను. నువ్వెక్కడికి వెళ్ళాలో ఆ దారిలో నడిపించటానికి నేనున్నాను. నా మాట నీకు తోడుగా ఉంది. అంటే నా ప్రెజెన్స్ నీకు తోడుగా ఉంది బిడ్డ. సో కీప్ మూవింగ్. ఎక్కడ కూడా సొమ్మసిల్లి పడిపోవాల్సిన అవసరం లేదు. మనం యూజువల్‌గా పడిపోతున్నాము అనంటే అర్థం కాకనే పడిపోతాం. అంతేగాని కావాల్సుకొని దేవుడు చెప్తున్నా నడవమంటే కూడా నడవకుండా అయితే మనం పడిపోయే మనుషులము కాదు గదా! చాలా సార్లు అర్థం కాకనే ఆ పని జరుగుతా ఉంటది. సో, దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన నేను నీకు నేర్పిస్తానంటున్నాడు గదా! నీకు ప్రాఫిట్‌గా నీకెట్లుండాలో నేను నేర్పిస్తాను. నీ ప్రాణము కోల్పోకుండా అంటే నీ ప్రాణము ఆహ్, హెల్‌లో కాలిపోకుండా అంటే సాధారణ చేతుల్లో చిక్కుకోకుండా ఉండటానికి నీకు నేను నడిపిస్తానంటున్నాడు గదా! ఆ నడిపింపులో నేను
మీరు ఎంత కమిటెడ్ గా ఉన్నాము, ఎంత కట్టుబడి ఉన్నాము ఆయన మాటలకి, ఎంత వరకు ఇష్టపడుతున్నాము ఆయనతో నడవటానికి, ఎంత వరకు ఆయన చూపించే మార్గము కొన్నిసార్లు పెద్ద రోడ్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఒట్టి ఒక తీగలాగా ఒక ఒక తాడులాగా ఉండొచ్చు. దాని మీద నడిచేటప్పుడు అది తెగిపోతుందనే భయం మనకుంటది, కానీ అది తెగదు, తెగిపోతుందని మనకు అనిపిస్తది. అలాంటి మార్గమైనా ఉండొచ్చు. అయితే మనం ఎంత కమిటెడ్ గా ఉన్నాము, మనం ఎంత ఇష్టపడుతున్నాము దాంట్లో నుంచి వెళ్ళటానికి, ఆ మార్గంలో నుంచి వెళ్ళటానికి. సో నాకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో దేవుడు మాట్లాడినాడు అనమాట. ఆ రోజు ఏ రోజైతే నేను ఈ వాక్యము పూర్తిగా నేను ఏమంటారు స్టడీ చేస్తా ఉన్నానో దీన్ని పూర్తిగా ఎవ్రీ వర్డ్ అన్నమాట. దేవుడు చెప్పిన ప్రతి మాటని అట్లా డిసైఫర్ చేసుకొని నడుస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇది చూపించినారు. ఏంటంటే హౌ కమిటెడ్ యు ఆర్. నేను కమిటెడ్ గా ఉన్నానా? సబ్మిటెడ్ గా ఉన్నానా? నేను 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 దేవునికి కట్టుబడి ఉంటున్నానా? లేదంటే చెప్పినారు గదా ప్రభు అని నడుస్తున్నానా? సో బైబిల్‌లో ఒక ఆహ్, ఎగ్జాంపుల్ గూడా పెట్టారు దేవుడు మనకి ఎవరు, ఏంటి అని. దానికి వెళ్ళక ముందు ఈ కమిట్మెంట్‌కి, ఈ సబ్మిషన్‌కి రెండిటికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఏందంటే ఒక ఆర్మీ ఆఫీసర్‌ని తీసుకుందాం. ఇంకొక ఆఫీసర్ మామూలుగా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి గానియండి, ప్రైవేట్ ఉద్యోగి గానివ్వండి, లేదంటే ఎవరైనా గానియండి, స్కూల్ పిల్లలన్నా గానియండి, ఎవరన్నా గానియండి. ఎట్లా అనంటే కమిట్మెంట్ ఉన్నప్పుడు మనకొక గోల్ ఉంటది. అంటే ఈ దినము ఆఫీస్‌కి వెళ్ళాలా? ఈ దినము నేను ఇంట్లో ఈ పనులు చేసుకోవాలా? ఆ పనుల్లో పాటు నా ఇష్టం కూడా ఉంటది దాని పైన. నేను వంట చేయాలనుకుంటే చేయొచ్చు. లేదనుకుంటే మానేయొచ్చు. ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే సీఎల్ పెట్టుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేకపోతే వెళ్ళకపోవచ్చు. కమిట్మెంట్ అన్నమాట. అది అర్థం. కమిట్మెంట్ అంటే ఒక పరుగు పందెంలో ఒక వ్యక్తి పరిగెత్తాలని నేను నిశ్చయించుకొని ఆహ్, పేరిస్తాడు. సార్ నేను ఈ రన్నింగ్ రేస్‌లో నేను పాల్గొంటానని. సో, దానికి ముందు 1 మంత్ ముందు, 6 నెలల ముందు ట్రైనింగ్ స్టార్ట్ అవుతది. 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటాడు. కరెక్ట్‌గా అది వచ్చే టైంకి ఆయనకేదైనా ఒకటి వచ్చిందనుకోండి, ఏదో పని పడిందనుకోండి, లైక్ భార్య డెలివరీకి వెళ్ళటమో, లేకపోతే పిల్లల బర్త్‌డేసో, లేకపోతే ఎవరికైనా పెద్దలకు బాలేపడం ఏదో అయ్యి ఆగిపోతారక్కడికి. అక్కడికి ఆగిపోతారాయన. అంటే ఆగిపోవచ్చు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. తన ఇష్టం మీద ఉంటది. అది కమిట్మెంట్‌లో భాగం అది. నీకొక గురి ఉంటది కమిట్మెంట్ ఉన్నప్పుడు. ఆ గురి వెనకాలే వెళ్తా ఉంటాం. రన్నింగ్ రేస్ అప్పుడు రన్నింగ్ రేస్ వెళ్తానే ఉంటాం. ఆఫీస్ అంటే ఆఫీస్‌కి వెళ్తా ఉంటాం. సో, గురి అనేది ఉంటదక్కడ. కానీ ఆ గురితో పాటు మన విల్లు గూడా ఉంటది. నేను వెళ్ళొచ్చా? వెళ్ళకపోవచ్చా? నా మీద ఆధారపడి ఉంటది. నాకు చాయిస్ ఉంటది. నేను ఆ రూల్ ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. లేకపోతే వేరే రూల్ గూడా నేను ఫాలో అవ్వి అక్కడికి చేరుకోవచ్చు. కానీ అదే ఆర్మీ ఆఫీసర్‌కి కమిట్మెంటు ఉంటది. రూల్ ఫాలో గావాలి. కానీ సబ్మిషన్ ఉంటది. ఎట్లాంటి సబ్మిషన్ అంటే తన పై అధికారికి. సార్ సారీ సార్. నేను రాలేను సార్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. నేను రాలేను. నాకు పనుంది అని చెప్తే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? నువ్వు రావాలి అదొక బానిసత్వమా? కాదు. అది కమిట్మెంట్‌తో కూడినటువంటి సబ్మిషన్. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్‌కి ఇక లేదు. నీకు సెకండ్ ఛాన్స్ లేదనమాట. నువ్వు చెప్పావు. అందుకని నీకు ట్రైనింగ్ ఇచ్చాము. అందుకే నీకు ఉద్యోగం వచ్చింది. అందుకే నువ్వున్నావు. సో, నీకొక సెకండ్ ఛాన్స్ ఇది. అంటే సెకండ్ ఛాన్స్ ఉండదు. యూ హావ్ టు కమ్. యూ హావ్ టు అటెండ్ ద డ్యూటీ. లెట్ వాట్ మే కమ్. ఏమైనా రానియండి. మీరు వెళ్ళాల్సిందే ఆ ఉద్యోగానికి. మీరు చేయాల్సిందే. మీరు వెళ్లి ఫైట్ చేయాల్సిందే. సో, ఒక క్రైస్తవ జీవితం గూడా మనకు కమిట్మెంట్ ఉంటది. కానీ కొన్నిసార్లు సబ్మిషన్ ఉండదు. ఎందుకనంటే చాలా సార్లు మనము అనుకుంటాం, దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను ప్రభు అని ప్రార్థిస్తాము. ఆ పని టైము దేవుడు మనకు దారి చూపించి మనం ఆ దారిలో పడేటప్పుడే ఏమంటాం తెలుసా? అయ్యో! వీళ్ళ ఫంక్షన్ వచ్చింది గదా! అయ్యో! చర్చ్‌లో పని పడింది గదా! అయ్యో! అక్కడికెళ్ళాలి గదా! తర్వాత మళ్ళీ మొదలు పెడతా అని మనకు మనం చెప్పుకుంటాం. ఎందుకంటే సెల్ఫ్ విల్ అన్నమాట. అక్కడ మన విల్ పనిచేస్తున్నట్టు. మన ఎఫర్ట్ గూడా ఉంటదక్కడ. కానీ దేవునికి పై అధికారికి స కంప్లీట్‌గా మనము ఆయన ఆయన రా నువ్వు ఈ పని చెయి అన్నప్పుడు అధికారత్వాన్ని మనం ఒప్పుకోమనమాట. ఒప్పుకోమంటే ఒప్పుకుంటాము కానీ పూర్తిగా అనుమతించమనమాట దేవుడిని. దేవుడొచ్చి పూర్తిగొచ్చి బిడ్డా నువ్వు యూ హావ్ టు గో అనంటే సాకులు చెప్తామనమాట. సో, సాకులు చెప్పకుండా మనము సరిగ్గా వెళ్ళి ఏమంటారు సరిగ్గా విధులు నిర్వర్తించాలనంటే
కమిట్మెంట్ తో పాటు మనకి సబ్మిటింగ్ నేచర్ కూడా ఉండాలన్నమాట. పై అధికారికి మీరు మీ మీద అధికారం ఇవ్వటానికి మీరు అనుమతించడం అన్నమాట సబ్మిషన్ అంటే. మీ పై అధికారికి మీరు అనుమతించాలి. దేవా, ఏది వచ్చినా ఏది ఏమైనా నేను మీ మాటే వింటా, మీతోటే వెళ్తాననే స్వభావంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ మధ్యలో దారి ఉంది చూడండి. ఎక్కడైతే స్టార్ట్ అయినామో, ఎక్కడికైతే మనం వెళ్ళాలో కానాను దేశంకి, అక్కడికి వెళ్ళే ఈ మధ్యలో ఈ దారి మనకి మంచి మనోహరమైన దారిగా మారుతది. మనం ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తాం. దేవునిలో పూర్తిగా ఆనందించుకుంటూ నడుస్తాం అన్నమాట. మనకి ఇంకెటువంటి ఏమంటారు, డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అయినా ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని అధిగమించే అంత శక్తి మనం పొందుకుంటాం దేవుడి దగ్గర నుంచి. అదనమాట దేవుడు మనకు చూపించాలనుకుంది. అయితే మార్కు సువార్తలో మీరు ఓపెన్ చేయనక్కర్లేదని నేను చెప్తాను. మార్కు 17-27 వచనం వరకి దేవుడు యేసు ప్రభు దగ్గరికి ఒక రిచ్ మ్యాన్ వస్తాడు. రిచ్ పర్సన్ వచ్చి అంటాడు, ప్రభువా నేను ఏం చేయాలి? అప్పుడు ఆయనకు చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి, నువ్వంతా నీకున్నదంతా ఇచ్చేసి. ఆయన యాక్చువల్లీ ఆ రిచ్ మ్యాన్ ఏమని చెప్తాడు, అవును ప్రభువా మీరు చెప్పిందంతా నేను చేశా. జూయిష్ లా ప్రకారము మోషే ధర్మశాస్త్రంలో ఏదేది ఉందో అవన్నీ నేను చేస్తూ వచ్చాను ప్రభువా. నేను ఇంకా కొత్తగా ఏం చేసేది ఉంది అని అంటే, నువ్వు మళ్ళీ అంటే రీబర్త్ కావాలి అని చెప్తారు కదా దేవుడు. అప్పుడు ఆ మాటకు వస్తేప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవుడు చెప్పిన మాట ఆయనకు నచ్చలేదు. ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి ఈ యూదా వాళ్ళకి సంబంధించిన రూల్స్, మొజాయిక్ లా ప్రకారం అంటే మోషే ధర్మశాస్త్రం ఎంత అలవాటు అయిపోయిందంటే కొత్తదనానికి హీఈస్ నాట్ ఓపెన్. కొత్తదనం కూడా అది కూడా అందులో రాసింది. కానీ ఆయనకు అది కొత్తగా అనిపించింది అనమాట. మళ్ళీ పుట్టడం ఏంటి? మళ్ళీ పునర్జన్మ ఏంటి? ఆర్ మళ్ళీ బాప్టిజం ఏంటి? ఇదంతా అన్నమాట. సో ఆయనకు అర్థం కాలేదది. అర్థం కాక తలదించుకొని సరే ప్రభువా అని వెళ్ళిపోతాడు. హి సో హ్యాపీ. జూయిష్ లా ప్రకారము బ్రతికినానని, జూయిష్ లా ప్రకారం నేను చేస్తున్నానని చెప్పడానికి సో హ్యాపీ అన్నమాట. ఆ రకంగా కొన్నిసార్లు మనం కూడా అర్థం కాక తలదించుకొని వెళ్ళిపోతుంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ కమిట్మెంట్ తో పాటు మీ సబ్మిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు అంటే నేను మీకు పై అధికారిని, అంటే మీ దేవుడనై ఉన్నాను కాబట్టి నాకు మీ అధికారిగా మీరు అధికారం ఇవ్వండి. అంటే మీ మీద పూర్తిగా అనుమతించండి నన్ను. పూర్తి విశ్వాసంతో పూర్తిగా మీ సమస్యని నా చేతుల్లో పెట్టేసేయండి. నాకు ఇచ్చేయండి. నేను మిమ్మల్ని నడిపిస్తా. నేను మీకు నేర్పించుకుంటూ నడిపిస్తా. అట్లే అంటాడు కదా దేవుడు. ఐ టీచ్ యూ టు ప్రాఫిట్. నీకు ఎట్లాంటి ప్రాఫిట్ అంటే నీ నీ ప్రాణంని కోల్పోకుండా, నీ ప్రాణం కోల్పోకుండా నీవు నా దగ్గరికి చేరే మార్గం నా దగ్గర ఉంది. నీకు నేను అది నేర్పిస్తాను అంటున్నారు దేవుడు. అది ఆయన చెప్పాలనుకుంటుంది. అది ఏ సమస్య అయినా కానివ్వండి, అది ఎటువంటిదన్నా కానివ్వండి, ఆయన చెప్పేది ఒకటే మాట, నేను నన్ను చేరే వరకు, నీవు నన్ను చేరుకునే వరకు నిన్ను వదలను. ఆ టీచింగే నా దగ్గర ఉంది. అటువంటిదే నా దగ్గర ఉంది. మధ్యలో ఇది అదని కాకుండా నీవు నా వడకు చేరుకునే వరకు నేను నువ్వు ఎలా నడవాలో ఆ టీచింగ్, ఆ ప్రామిసెస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. జస్ట్ కమ్ యాజ్ ఇట్ ఈస్. పాట ఉంది చూడండి, జస్ట్ యాజ్ ఐ యామ్ అని ఒక పాట ఉంటుంది. మన బిల్లీ గ్రహాం గారు ఏ దేశంలో ఆయన క్రూసేడ్ కండక్ట్ చేసినా ఈ పాట పాడిచ్చేవారంట, జస్ట్ యాజ్ ఐ యామ్ అని. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్న పాటగా అని తెలుగులో కూడా ఉందండి ఆ పాట, ఉన్న పాటగా వచ్చేదని. ఆ మాదిరిగా రమ్మని దేవుడు అడుగుతున్నాడు మనని. సో అదే మాట ఇక మనము ఆర్మీ ఆఫీసర్ ఎట్లయితే కమిటెడ్ ప్లస్ సబ్మిటెడ్ రెండు విధానం ఉంటాడు, మనకు కూడా అది కోరుతున్నాడు కదా. అటువంటి జెండా ఒకటి మనం బైబిల్లో చూస్తాం. మాథ్యూ 4:19-20 వరకు ఒకసారి చదవగలిగిన వారు చదవండి దయచేసి. మాథ్యూ 4. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైనది ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను
పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మరి మాథ్యూ 4:19-20లో పీటర్ అండ్ ఆండ్రూ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. దేవుడు వాళ్ళని కూడా సేమ్ ఇక్కడ ఎట్లయితే ఆ రిచ్ పర్సన్ ని రమ్మని అన్నాడో దేవుడు, యేసుప్రభు వారు చెప్పారో, రా వచ్చి నువ్వు నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి నువ్వు మళ్ళీ యేసుప్రభులు అంటే కొత్తగా జన్మించు అని అన్నప్పుడు ఆయన ఎట్లా వెళ్ళిపోయినారో అదే ఈ ఇద్దరు అన్నదమ్ములకు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ జీవనోపాధి ఏంటి? ఫిషింగ్, చేపలు పట్టి అమ్ముకుంటేనే వాళ్ళకి ఇంట్లో జరుగుతది. అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళ వ్యాపారం అది. అది చేస్తున్నప్పుడే వెళ్ళినారు దేవుడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడైతే సముద్రంలో చేపలు పడుతున్నారో అక్కడికి వెళ్ళే చెప్తారు. కమ్ ఫాలో మీ అంటాడు. ఇట్లా అంటాడు దేవుడు. రా నా వెనక రా. వచ్చేసి నన్ను ఫాలో అవ్వనగానే ఆ నెట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పడేస్తారు వాళ్ళు. అక్కడే అట్లా ఏసేసి యేసయ్య వెనకాల వెళ్ళిపోతారు. మరి వాళ్ళకెట్లా అర్థమైంది? వాళ్ళెందుకు అంత ఈజీగా వెంటనే దేవుడి మాట చేయగలిగినారు? ఎందుకు అనంటే వాళ్ళకి ఆల్రెడీ మెస్సయ్య వస్తారని, మెస్సయ్య గురించి అన్నీ తెలిసున్నాయన్నమాట. వాళ్ళకంత ఐడియా ఉంది. అంటే వాళ్ళు వాక్యం చదివినప్పుడు వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యింది. వాళ్ళకి ఏంటి అనేది. సో, అర్థమైనప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు ఎట్లా వాళ్ళని రమ్మన్నాడు అంటే ఆయనలో ఉండే ఆ ఆకర్షణ అనాలా? లేకపోతే ఆయనలో ఉండే మొత్తం బ్లెస్సింగ్స్ ఏంటో పూర్తిగా వాళ్ళకు తెలియకపోయినా, వాళ్ళు మాత్రం కేవలము దినము ప్రార్థన చేసుకున్నారు. ప్రభా! ఈరోజు మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాము. మీ చిత్తమే నెరవేరును గాక మా జీవితంలో అని ప్రార్థించుకొని వెళ్ళింటారు. సో, ఆ రోజు యేసుప్రభు వారు వచ్చినప్పుడు అడిగినప్పుడు అక్కడికక్కడే అట్లా పడేసి వెళ్ళిపోతాడు పేతురు కదా! ఆండ్రూ వచ్చి చెప్తాడు ఫస్ట్ వాళ్ళ తమ్ముడికి. యేసు ప్రభువని ఇట్లా వచ్చినారు, ఉన్నారు అని. కానీ వెంటనే ఆయన వెళ్ళిపోతారనమాట. సో, ఈ రకమైన కమిట్మెంట్‌తో కూడినటువంటి సబ్మిషన్ మనకి ఎంతో అవసరం. దేవుడది చాలా అవసరం అంటాడు. ఎన్నో సార్లు మనతో మాట్లాడతాడు. ఎన్నో సార్లు దేవుడు చెప్తుంటాడు. గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయం నా దగ్గరికి రాదు అని మనం చదువుతాము, నమ్ముతాము, విశ్వసిస్తాము. దాన్ని ముందు పెట్టుకొని నడుస్తాం. నిజముగా ఆ సమయానికి అక్కడికి వెళ్ళినప్పుడు సడెన్‌గా భయం స్టార్ట్ అవుతది. సడెన్‌గా ఏం చేయాలో తెలీదు. లేదంటే ముందుకు వెళ్ళాలన్నా గూడా కొన్ని సార్లు కొన్ని పరిస్థితులు అనుకూలించవు. సో, ఆ సమయాలు గూడా ఉంటాయి. ఎప్పుడు మన తప్పే గాదు. ఎప్పుడు మన డిసోబీడియన్సే కాదు. ఎప్పుడు మనమే ఏదో తప్పు చేస్తున్నట్టు, దేవుడి మాట విననట్టుగా, లేకపోతే మనం దేవుని వాక్యం అర్థం కాలేదని గూడా గాదు. కొన్నిసార్లు కొన్ని డిఫరెంట్ పరిస్థితులు గూడా వెనక్కకొస్తాయి. ఇది ఎట్లా నాకు దేవుడు అనుభవంలోకి తీసుకొచ్చినాడంటే, ఇదే జూన్ మాసంలో నేను చాలా ఏమంటారు మధ్యలో కొంచెం సిక్ అయితా వచ్చినానండి. కొంచెం అంటే జూన్ ఫస్ట్ వీక్‌లోనే. బాగా సిక్ అయిపోయినాను. అంటే ఏమి తినకూడదు కదా! కొన్ని పదార్థాలు. నేను తినకపోయినప్పటికీ నాకొచ్చింది ఈసారి. అయితే నేను అడిగినాను, "ప్రవ్వా! నేను ఈసారి ఎంతో జాగ్రత్తగా తిన్నాను. ప్రతిసారి అయితే నేనేదో ఏదో చేస్తుంటాను దేవా! ఇది తిని, అది తిని తెచ్చుకుంటాను. కానీ ఈసారి నేనేం తినకుండా నేను మెయింటైన్ చేసినాను. అయినా నాకొచ్చిందిది. ఎందుకొచ్చింటది ప్రవ్వా?" అని అన్నప్పుడు అట్లా అంటే ఫస్ట్ డే అది జరిగింది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకొచ్చేసరికి దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడినారనమాట. సీడ్ డార్మెన్సీ అని ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఒక దేవుడి సేవకుడు చిన్న ఇల్లస్ట్రేషన్ అనమాట. నాకు ఈమెయిల్‌లో వచ్చింది. సీడ్ డార్మెన్సీ అని. ఏంటబ్బా! ఇది సీడ్ డార్మెన్సీ అని వెంటనే ఓపెన్ చేసి ఇంకా దాని కిందున్న వాక్యాలన్నీ చదువుకుంటూ పోతే నాకర్థమైంది ఏంటనంటే, నాట్ ఆల్వేస్ ఎప్పుడు గూడా ఏదో తప్పుతోటే జరిగి మనం ఒక చోట ఆగిపోము. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గూడా అనుకూలించవు. అదెట్లా అంటే ఒక చిన్న విత్తనం ద్వారా దేవుడది బయలుపరిచారు. ఎట్లనంటే ఆ విత్తనానికి దేవుడు సృష్టించినప్పుడు ఏమని చెప్పినాడు? ఫలించమనే చెప్పినాడు విత్తనం. మనం ఎన్ని సంవత్సరాలు ఆ విత్తనాన్ని దాచిపెట్టుకున్నా, డబ్బాలో ఏసి పెట్టినా, మీరు ఏం చేసినా అది ఒక్కసారి భూమిలో పడగానే ఇట్ హాస్ టు కమ్ టు లైఫ్. అది ఖచ్చితంగా మొలవాల్సిందే. ఎందుకనంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చేసారు. ఏమని? నువ్వు ఫలించాలి. నువ్వు చెట్టుగా మారి నా బిడ్డలకి ఆహారంగా మారాలి, ఫలంగా మారాలి. చెప్పేసారు అంతే దేవుడు ఆ సీడ్‌కి. సో, ఇట్ విల్ కమ్ టు లైఫ్. కానీ కొన్ని సార్లు అదే విత్తనానికి మనం చక్కగా భూమిలో నాటి ఎండ, వర్షము, గాలి, వెలుతురు అన్నీ అప్పటికి గూడా కొన్ని విత్తనాలు ఫలించవు.
ఎందుకు అయ్యుండొచ్చు అంటారు? దేనికోసం అయ్యుండొచ్చు అంటారు? దట్ ఈస్ కాల్డ్ డార్మెన్సీ అనంటే, డార్మెన్సీ అనంటే యాక్టివ్‌గా ఉండకపోవడం. బ్రతికి ఉన్నా గూడా యాక్టివ్‌గా ఉండకపోవడం. జీవం ఉంది. విత్తనంలో జీవం ఉంది. దేవుడు చెప్పినారు, ఫలించమని చెప్పినారు. విత్తనంలో జీవం ఉంది. కానీ అది ఫలించటం లేదు. అనంటే అది ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉందన్నమాట. అంటే ఎంత వర్షం పడ్డా, ఎంత గాలి వీచినా, ఎంత ఎండ పడ్డా, ఎన్ని నీళ్లు పోసినా అట్లా పడుకోనుంది. మెలకువతో పడుకోనుంది. అంటే జీవముతోటే పడుకోనుందన్నమాట ఆ సీడ్. అట్లాంటి సమయాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. మనం గూడా మెలుకువతోనే ఉంటాం. దేవుడి వాక్యం చదువుతా ఉంటాం. రోజు చదువుతాము. రోజు ప్రార్థన చేస్తాం. అయినప్పటికీ స్పందించము. కొన్ని విషయాలు జీవితంలో వచ్చినా, లేదంటే ఇతరుల జీవితాల్లో ఉన్న కొన్నిసార్లు మనం కరెక్ట్‌గా స్పందించమనమాట. ఏ మాదిరిగా స్పందించాలో అట్లా స్పందించం. అంటే దానర్థము మనకు ఫెయిల్యూర్ అని గాదు. డార్మెన్సీ అనంటే ఆ ఇన్‌యాక్టివ్‌నెస్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్. అది ఫెయిల్యూర్ స్టేజ్ కాదది. ఓన్లీ థింగ్ ఈస్ మంచిగా పడుకుంది. గాఢ నిద్ర గూడా కాదు మళ్ళీ. కానీ పడుకుంది. అంటే ఇన్‌యాక్టివ్‌గా అన్నమాట. దేనికి గూడా చలికి, వర్షానికి, ఎండకి దేనికి గూడా రియాక్ట్ అవ్వట్లేదు. యాక్షన్ లేదనమాట. ఆ మనిషిలో యాక్షన్ లేదు. ఏదొచ్చినా యాక్షన్ లేకుండా అట్లా ఉంటాం. అట్లా కొన్ని సార్లు మన జీవితంలో జరుగుతుంటది. నాకు ఈ నెలనే జూన్‌లోనే జరిగింది ఆ విషయం అట్లా. ఎంత బైబిల్ చదువుతున్నా, ఏం చేస్తున్నా అర్థమవుతుంది అక్కడికి. దేవా అని కొన్ని వాక్యాలుంటాయి. అది చదవగానే నాకైతే టప్ 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 కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటాయి. ఎంత గొప్ప తండ్రివి నాయనా! అసలు ఎంత మధురం ప్రభువా మీ ప్రేమ. మీ మాట అసలు మీ ఏమనాలా? నాకైతే వెచ్చదనం గుర్తుకొస్తది. దేవుడిలో ఆయన ఇట్లా హతుక్కొనున్నప్పుడు, ఆ హతుక్కొనున్నప్పుడు ఆ వెచ్చదనం ఎంత ఫీల్ అయితామో, ఎంత హాయిగా అసలు ఎంత ఏమంటారు కరేజియస్‌గా ఎంత ఎంకరేజింగ్‌గా ఉంటదో దేవుడి మాట. అంత బావుంటాము. కొన్నిసార్లు చదువుతా ఉంటే గూడా చదువుతాము. దేవా! థాంక్ యూ దేవా! ఇటువంటి తండ్రియా మీరు. థాంక్ యూ దేవా! అని కొన్నిసార్లొస్తాం. కొన్నిసార్లు ఆ కష్టంలో ఉన్నప్పుడు అది చదువుతాం కానీ అర్థం కాని స్థితి. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియని స్థితి. రిసీవ్ చేసుకున్నా ముందుకు వెళ్ళలేని స్థితి. కొన్నిసార్లు ఎట్లా ఉంటదనంటే అడుగు ఏస్తాము. 2, 3 అడుగులు వేయగానే మూడో అడుగుకి డిస్ట్రాక్ట్ అయిపోతున్న స్థితి అన్నమాట. డిస్ట్రాక్షన్‌లోకెళ్ళిపోతాము. వేరే వాళ్ళు చెప్పిన మాట నమ్మేస్తుంటాము. కొన్నిసార్లు వేరే వాళ్ళ జీవితంలో జరిగింది ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళ మాదిరిగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. దేవుడు చెప్పేవి పక్కకెళ్ళిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు వేరే వాళ్ళవి వాళ్ళిలా ప్రార్థన చేశారంట, వాళ్ళిలా పొందుకున్నారంట, లేదంటే వాళ్ళిలా మాట్లాడారంట. ఇట్లా అన్నమాట. అంటే కొన్నిసార్లు డిస్ట్రాక్షన్, కొన్నిసార్లు ఏదో వేరే వాటికెళ్ళిపోతుంటామన్నమాట. సో, అందుకే దేవుడు క్లియర్‌గా మీరిట్లా వెళ్ళగూడదని ఫస్ట్‌లోనే ఆ మాట యెషయా 48:17లో ఫస్ట్‌లోనే ఆ మాట పెట్టేసాడు. నీ విమోచకుడనైన నేను నీ విమోచకుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు టీచ్ చేస్తాను. ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. నీకు ప్రయోజనకరమైనది నేర్పించటానికే నేనున్నాను. నేను నేర్పిస్తా. సో, ఆ నేర్పించినప్పుడు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడుకోవాలి? ఎలా ప్రార్థన చేసుకోవాలి? ఎలా ముందుకెళ్ళాలి? నీవు ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఇతరులకి గూడా మనము ఎంతో బ్లెస్సింగ్‌గా ఉంటాం గదా! మనం గూడా. ఎంతోమంది సపోజ్ అలాంటి వాళ్ళొస్తే మన జీవితంలోకి మనం మాట్లాడతాం. మనం చేస్తాం. సో, నాలాగానే ఒక అమ్మాయి 35 ఇయర్స్ అంట ఆ అమ్మాయికి కొంచెం ఫుడ్ ఏది పడట్లేదు తనకి. పడకపోతే తను ఆహ్ గ్రూప్‌లో అంటే మాకు డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ దగ్గరికైతే నేనెళ్తానో, అదే డాక్టర్ దగ్గరికి తను గూడా వెళ్తదని. అందులో తనేమని పెట్టిందంటే, నేను ఈరోజు ఇంజెక్షన్స్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. దీనితో ఏమన్నా జాగ్రత్తలు తీసుకునేదుందా అని గ్రూప్‌లో పెట్టింది. గ్రూప్‌లో పెడితే సారా మార్టిన్ అని కనబడింది. వెంటనే నేను ఆ అమ్మాయి నంబర్ తీసుకొని, ఆ అమ్మాయికి డైరెక్ట్ మెసేజ్ చేశాను. హాయ్ సారా! నేను శైలజ అనంత్. నేను గూడా ఈ గ్రూప్ మెంబర్‌నే. సో, ఐ విల్ ప్రే ఫర్ యూ. ఏమవ్వదు ప్లీజ్ గో అంటే ఏమవ్వదు గాడ్ ఈస్ విత్ యూ అని చెప్పి పంపించిన. థాంక్స్ అండి. నేను మళ్ళీ మాట్లాడతాను అని పెట్టి పంపించింది. ఆ అమ్మాయి నా కాంటాక్ట్ పోయిందంట. నా పేరు సేవ్ చేసుకున్నట్లేదు. వాట్సాప్‌లో గూడా ఆమె టైమర్ పెట్టుకుంది కాబట్టి పోయింది. పోయిందంట. ఆఫ్టర్ 2 మంత్స్ నేను ఏప్రిల్‌లోనేమో ఏమో పెట్టినట్టున్నా. 2 మంత్స్ తర్వాత తను మళ్ళీ గ్రూప్‌లో ఏమని మెసేజ్ పెట్టిందనంటే, ఎవరో నాకు ఈ గ్రూప్‌లో నుంచి మాట్లాడినారు. దయచేసి మీరు మళ్ళీ నాకు కనెక్ట్ అవ్వగలరా అని పెట్టింది.
పెడితే చూసుకున్నాను నేను. ఆమె మార్నింగ్ పెడితే నేను మధ్యాహ్నంకి ఏమో చూసుకొని వెంటనే మళ్ళీ మెసేజ్ పెట్టిన. మెసేజ్ పెట్టగానే థాంక్స్ అండి. ఐ వాస్ వెయిటింగ్ అని చెప్పి కింద నేను కాల్ చేయొచ్చా అని అడిగితే ఓకే అన్నా. కాల్ చేసింది ఆ అమ్మాయి. కొంచెం సేపటికని కాల్ చేస్తే అప్పుడు నేను అడిగినాననమాట. అన్నీ అడిగి మాట్లాడుకొని అప్పుడు చెప్పింది. నేనన్నా "నీకన్నా పెద్దదాన్నేనా అన్నా నేను" అంటే "అక్క నాకెంత బాధేస్తుందంటే నేను చిన్న పిల్లలున్నారు నాకు. నేను ఎట్లా బీట్ ఔట్ చేయాలో నాకర్థం కావట్లేదు. ఎందుకంటే ఫుడ్ తినట్లేదు కాబట్టి నాకు ఎనర్జీ రావట్లేదు. నేను ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదంటే ఇంక అన్నీ చెప్పుకొని అన్నీ మాట్లాడిన తర్వాత ఆమె ఒక మాట చెప్పింది. ఫోన్ అంతా అయిపోయినాక. "తెలియదు నాకు. కానీ ఒక 1 వీక్ నుంచి మాత్రం ఫోన్ చేయాలి. తనతో మాట్లాడాలి. ఏదో తెలియని ఏదో పీకేస్తుంది, లాగేస్తుంది అక్క. అందుకనే మీకు ఆ మెసేజ్ పెట్టినాను. థాంక్ యూ సో మచ్" అని. సో తనకొక్కటే అడిగిన. "ఇవి ఉన్నాయా నీకు సింప్టమ్స్?" సింప్టమ్స్ అంటే ఈ తిండి తినకపోతే వచ్చేది కాదండి. మామూలుగా ఏం ఆలోచిస్తావు? ఏం చేస్తావు? అని అడిగినాననమాట. అడిగినప్పుడు అవునక్క ఇవే ఉన్నాయి. సో, సామెతలు 3 అధ్యాయం 6-8 ఇదే మనకు మందు అని చెప్తే, అప్పుడు అవునా! థాంక్ యూ అని చెప్పి పెట్టిందన్నమాట. సో, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైంది ఏందనంటే, తనకి తను ఏమి తినకూడదో తన దగ్గర లిస్ట్ ఉంది. చదువుతుంది. ఫోటో కూడా పెట్టింది నాకు. "ఇన్నున్నాయక్క. నాకివన్నీ పడట్లేదు. కానీ నేనవన్నీ తినకపోయినా నేను సిక్ అవుతున్నాను. ఏంటి కారణం?" ఇది కారణం. సామెతల గ్రంథం కారణం మనకి. అది తెలుసుకున్నప్పుడు ముందడుగు వేయటానికి దేవుడు ఎంత చక్కగా బాట క్లియర్‌గా ఏసి పెట్టినారంటే, కేవలము ఆ వాక్యం మనకి తెలియాలన్నమాట. ఏ వాక్యం పట్టుకుంటే నేను ఆ మార్గంలో వెళ్తాను. సో, దేవుడు మనకి అటువంటి వాక్యాలు ఎన్నో పెట్టినాడు మన కోసం. ఎన్నో రాసి పెట్టినారాయన. అది కరెక్ట్ తాడనమాట. మనం పట్టుకున్నట్లయితే. మనము ఆల్‌వేస్ నడిచేవారం కాదండి. మనం ఆల్‌వేస్ ఎక్కేవాళ్ళం. మనం పైకి ఎక్కుతా ఆ రోప్‌ని పట్టుకొని పైకి ఎక్కుతా ఒకానొక రోజొస్తది. ఈ గాఢాంధకారపు లోయలో నుంచి లోయ అంటే అది ఎట్లా అయినా ఉండొచ్చు. కొండలుగా ఉంటది గదా! లోయ అంటే. ఒక్కసారి అది ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు మనం రోప్ పట్టుకొని, వాక్యం పట్టుకొని, తండ్రి యొక్క వాక్యం పట్టుకొని ఎక్కుతున్నప్పుడు ఒకానొక రోజొస్తదండి. వెలుతురు చూస్తాం మనం. ఎప్పుడు సూర్యుడు అంతా కనబడతారిక మనకంటే దేవుని వెలుగు అన్నీ కనిపిస్తాయి. వి విల్ బి ఔట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌లోంచి మనము ఖచ్చితంగా బయటకొస్తాం. సో, ఒకవేళ ఆ డార్మెన్సీ అనే స్టేజ్‌లో మనం ఉన్నామేమో ఇప్పుడు ఆ అమ్మాయి అట్లే ఉండింది. తనకు తెలుసు. తనకు బైబుల్ తెలుసు. ప్రార్థన చేస్తుంది. అన్నీ చేస్తుంది తను. తనేమి ఆహ్, అజ్ఞానంతో లేదు. జ్ఞానంతోటే ఉంది. అన్నీ ఉన్నాయి తనలో. ఒక్క చిన్న వాట్ మిస్సింగ్ ఈస్ యెస్. నేను భయపడుతున్నాను. దేనికి భయపడుతున్నాను? నా పిల్లలు చిన్న పిల్లలు గదా! నేనెట్లా అని ఆ ఒక్క భయం ఆమెను డే బై డే తినేస్తుందనమాట ఆ భయం తనని. ఆ భయంలో నుంచి తను బయటికి పడాల. ఆ వాక్యం దేవుడు మనకు పెట్టినాడు. సో, ఆ ఒక్క మాట కొరకు మనము దేవుడు మనల్ని ఏమంటాడంటే, "నేనున్నాను బిడ్డ పద ముందుకి." సో, ఆ డార్మెన్సీ స్టేజ్‌లో అంటే అన్నీ తెలిసినా చక్కగా పడుకునే స్టేజ్. అన్నీ ఉన్నా, అర్థమైనా, అర్థం కాకుండా అంటే యాక్షన్‌లో లేని స్టేజ్ అది. అటువంటి స్టేజ్‌లో మనం ఉంటామనమాట. సో, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నీకు ఆ డార్మెన్సీలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఇంక అదే అంతమో, లేకపోతే ఇంక నేను ముందుకు రాను, పైకి రాను, ఇక్కడే ఆగిపోతా అని మాత్రం అనుకోద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ టెంపరరీలీ ఇన్‌యాక్టివ్. టెంపరరీగా మనము ఒక యాక్షన్ లేకుండా, ఏమి లేకుండా ఉండే స్థితి అన్నమాట అది. ఆ స్థితి. ఇది ఎవరు ఉన్నారనంటే హన్నా. హన్నా జీవితం. హన్నాకి పిల్లలు లేరు. తన భర్త అయిన ఇంకో భార్య ఉంది గదా! ఆమెకు పిల్లలున్నారు. కానీ భర్త ఆమె కన్నా ఎక్కువగా హన్నానే ప్రేమిస్తున్నాడు. అన్నీ ఉన్నాయి. భర్త ప్రేమ ఉంది. మంచి స్థితిగతుల్లో ఉన్నారు. అన్నీ ఉన్నాయి తనకి. ప్రార్థన తెలుసు. దేవుడు తెలుసు. అన్నీ తెలుసు. కానీ తన యూట్రస్ ఒక స్టేజ్‌లో ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో ఉందన్నమాట. తన గర్భసంచి ఇన్‌యాక్టివ్ స్టేజ్‌లో పడుకోనుంది. ఎప్పటి వరకు పడుకోనుంది? తను ప్రార్థించే వరకు. ఎట్లా ప్రార్థన? మొత్తం ఉన్నదంతా దేవుడి ముందు వెళ్ళబుచ్చుకొని, దేవా కనికరించండి. దేవా మీరు మాత్రమే ఇవ్వగలరు అని ఎందుకు ఇవ్వగలరు అని అంటుంది? ఎందుకనంటే వెంటనే ప్రామిస్ చేసింది. నాకు నువ్వు కొడుకునిస్తే నీకు నేను అప్పగించేస్తా. ఎందుకంటే షీ నోస్ ఫర్ ష్యూర్. తనకి 100% తెలుసు దేవుడు మాత్రమే ఇవ్వగలడని. కానీ ఆ సమయం రావాలన్నమాట. ఆ డార్మెన్సీ స్టేజ్‌లో నుంచి బయటికి రావాలి అనంటే
మన చుట్టూ పరిస్థితులు, పరిసరాలు కూడా సహకారంలోకి రావాల. అదే అంటాడు దేవుడు. ఏమని? ఎండ, వాన, వెలుతురు అన్నీ ఉన్నాయి. కానీ మొలక రావటం లేదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల అది డార్మెంట్ అవుతది. సో, హన్నాకి ఏం జరిగింది ఇక్కడ? భర్త అన్నీ ఉన్నాయి. తన సబ్మిషన్, ఎటువంటి సబ్మిషన్? కమిట్మెంట్‌తో కూడినటువంటి సబ్మిషన్ ఇక్కడ తనకు అవసరపడింది. ఏమని కమిట్ చేసింది? నేను నా కొడుకుని నీకిస్తా. ప్రామిస్. నా ప్రామిస్ దేవా ఇది. దట్ ఐల్ గివ్ మై సన్. నా కొడుకుని నీకిచ్చేస్తా. నువ్వు నాకివ్వు, నేను నీకిచ్చేస్తా. దట్ ఈస్ ద ప్రామిస్. సబ్మిషన్ ఏంటి? ఆయన అధికారమునకు కంప్లీట్‌గా ఒప్పుకొని ఏమని చెప్తుంది? నీకిచ్చేస్తా. నన్ను దీవించు. నన్ను ఆశీర్వదించు. నన్ను ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చే అధికారి ఎవరైనా ఉన్నారంటే, దేవుడు ఎవరున్నారంటే అది మీరు మాత్రమే దేవా. సో బ్రింగ్ మీ ఔట్. గెట్ మీ ఔట్ ఆఫ్ ఇట్ దేవా. ఇంకా ఈ స్టేజ్‌లోనే ఉండడానికి ఇష్టపడట్లేదు ఇక. నాకు నచ్చట్లేదు దేవా. వద్దింకా. తీసుకొచ్చేసేయ్, నన్ను బయటికి తీసుకొచ్చేసేయ్ అని ఎప్పుడైతే తను ఫుల్‌గా ఫుల్ చెప్పిందో అప్పుడు తను బయటకొచ్చేసింది. ఇదే మాట పౌలు గారు మనకి ఏమని రాశారంటే, మొదటి కొరింథీ గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏమంటారంటే ఆయన, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు బహుమానము పొందుటగా పరిగెత్తండి. అంటే ఒక కమిట్మెంట్ తోటి, ఎట్లా ఆర్మీ ఆఫీసర్ కి కమిట్మెంట్ ప్లస్ సబ్మిషన్ 2 ఉంటాయి కాబట్టే ఆయన యుద్ధానికి వెళ్తాడు, విజయంగా తిరిగి వస్తారు. ఉద్యోగి కేవలం కమిట్మెంట్ ఉంటది. ఆయన పైన ఏ అధికారం ఉండదు. లీవ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వెళ్ళొద్దు, నేను ఈరోజు వెళ్ళననుకుంటే వెళ్ళకపోవచ్చు. స్కూల్ పిల్లలు కూడా నాకు ఈ రోజు వద్దనుకుంటే అర్జెంట్ కడుపు నొప్పి వచ్చేస్తది. అర్జెంట్‌గా తలనొప్పి వస్తది. ఏదైనా వస్తది. ఆ టైంకి ఏదో ఒకటి అవుతది. వెళ్ళకుండా ఉంటారు. తన ఇష్టం అన్నమాట. సో దేవుడు ఏమంటున్నారంటే, నీ ఇష్టమే. ఆ పాట ఉంది కదండీ. తనువు నాదిదిగో దేవా గైకొనుమి ఓ ప్రభువా. నా ఇష్టం ఇది కాదిక నీ ఇష్టమే అని ఉంటది. ఆ వచనంలో ఉంటది. అక్కడ 3వ వచనంలో ఉంటది. పాటలో 3వ దాంట్లో ఉంటది. నా ఇష్టం ఇక కాదది నీ ఇష్టముగా చెయ్యి ప్రభువా అంటారు. అంటే ఇంకా నాది ఇక్కడ ఏమి ఉండదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి సబ్మిషన్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్. దేవుడు ఎదురు చూస్తున్న కమిట్మెంటే అది. అదే కావాలా దేవుడికి. ఇప్పుడు హన్న చేసింది అది. ప్రభువా నేను ఇంకా కూడా నా గర్భము మీరు అనుకుంటే తెరుచుకుంటది. మీరు అనుకున్నారు కాబట్టి నాకు మంచి గర్భం ఉంది. మీరు ఇచ్చారు నాకు. స్త్రీ ధర్మం ఇచ్చారు నాకు. ఉన్నాను నేను. అది ఓపెన్ అవ్వట్లేదు. మీరు ఓపెన్ చెయ్యండి. చెయ్యండి. చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి అని ఏళ్ల నుంచి అంటుంది. కానీ దిస్ టైమ్ ఐ విల్ గివ్ యూ మై సన్. నేను ఇచ్చేస్తాను. నాకివ్వండి. ఈసారి ఏడ్చి తనదంతా ఉన్నదంతా దేవుడి ముందు పెట్టేసిందనమాట. సో దట్ ఈస్ హౌ కమిట్మెంట్ తో కూడినటువంటి సబ్మిషన్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సబ్మిషన్ లేకుండా మనము దేవుడి దగ్గర ఓన్లీ కమిట్మెంట్ తో వెళ్ళిపోతే అక్కడ మన చాయిస్ ముందుకు వస్తది. మన ఆలోచనలు ముందుకు వచ్చేస్తాయి. మన పనులన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఏమేం పనులు చేయాలో అవి గుర్తుకొచ్చేస్తాయి. టక్కున కెపాసిటీ తగ్గిపోతుంటది. పరిగెత్తాలనుకునే పందెంలో అందరూ పరిగెడతారు. పౌలు గారు చెప్పినట్టుగా 100 మెంబర్స్ ఉంటారు మనతో పాటు పరిగెత్తే వాళ్ళు. మనలాగా ఎంతో మంది క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందరం ఉన్నాం. ప్రతి ఒక్కరు పరిగెడుతున్నాం. అందరం పరిగెడతాం. కానీ ఓన్లీ 1 పర్సన్ విల్ విన్. ఒక్కడు మాత్రమే విజయవంతంగా ఆ కప్పు పట్టుకొని ముందుకొస్తాడు. ఎవరు వాళ్ళు అనంటే సబ్మిషన్ తో కూడినటువంటి కమిట్మెంట్ ఉన్నవాడు. సబ్మిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సబ్మిషన్ అని అంటే ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ దానికి ఈల్డింగ్ అని ఉంటది. ఈల్డింగ్ అని అంటే నేను ఒక మంచి బుక్ చదవాలని కొనుక్కున్నానండి. కానీ ఇంతవరకు ఓపెన్ చేయలేదు అది. కానీ ఆ మాటకి అర్థం ఏంటా అని నేను ఓపెన్ చేసి చదివిన. ఈల్డింగ్ అంటే ఏంటి అనంటే ఒక రైతు తను పంటని ఏదైతే విత్తుతాడో అది కోసుకొని వస్తాడు చూడండి. హార్వెస్ట్ తీసుకొని వస్తాడు చూడండి. అది ఈల్డింగ్ అనమాట. అంటే పంట ఆయన 1 ఎకరం పంట పెడితే హాఫ్ ఎకర్ రావడం కరెక్ట్ కాదు కదా! ఒకటికి ఒక ఫుల్ ఎకరా పంట రావాలనమాట. దట్ ఈస్ ఈల్డింగ్. అంటే యేసు ప్రభువారు మీ మీద, నా మీద
పెట్టిన విలువైన రక్తం, విలువైన జీవితం, విలువైనటువంటి పెయిన్ కి ఇంత పెయిన్ ఆయన పెట్టినారంటే మనం ఇక్కడ ఉంటే వ్యర్థమే. ఆయన నంబర్ 10 పొజిషన్ లో ఉంటే మనం కూడా నంబర్ 10 కి రీచ్ అవ్వాలి. ఆయన ఇచ్చింది మనం పొందుకునే కెపాసిటీ డెవలప్ చేసుకోవాలి. ఆ కెపాసిటీలోకి మనం ఎదగడమే ఆయన లక్ష్యం. ఆ కెపాసిటీలోకి, ఆ ఎబిలిటీస్ లోకి మనల్ని తీసుకెళ్లడమే దేవుడు మనకు నేర్పిస్తాడంట. అదే టీచ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఇంకేది కాదు. ఆ టీచింగ్ లోకే మనల్ని నడిపించాలని దినము రాత్రి ఎప్పుడైనా ఆలోచించేది అదొకటే. నా బిడ్డ నా స్వరూపంలోకి మారే దినము, నాలాగా ఆలోచించే దినము, నాలాగా నడవాలనుకునే దినము కొరకే దేవుడు ఎదురు చూస్తా ఉంటాడనమాట. సో ఆ విషయమే దేవుడు టీచ్ చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఎటువంటి రేస్ లోకి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు? నువ్వు ట్రాఫీ గెలుచుకోవాలి. ఏంటా ట్రాఫీ? నీ ప్రాణముని పోగొట్టుకోకుండా ప్రయోజనకరమైనటువంటి ఆ దిశగా నడవడమే యేసు ప్రభు వారికి ఇష్టం. ఆ విషయంలోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, సో ఏమి చెప్తున్నారంటే, హన్నా వెన్ షీ క్రైడ్ అవుట్, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుందో, ఎప్పుడైతే దేవుడికి ప్రామిస్ చేసిందో అప్పుడు తను పొందుకుంది. మనం కూడా ఎప్పుడైతే దేవునికి ప్రామిస్ చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, అడిగి ముందడుగు అయితే వేస్తూ ఉంటాం. కానీ ముందడుగు వేసుకుంటూ కూడా వెనక్కి తరిగే ఆ సీడ్ డార్మెంట్స్, ఆ డార్మెంట్ స్టేజ్ లో ఉన్నట్లయితే, ఏవైతే మనల్ని అడ్డుకుంటున్నాయో అవన్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే, దేవుడు ఆ వాక్యం కూడా రాపించి పెట్టినారు. ఏమని? ఇఫ్ ఎనిమీ అంటే ఒకవేళ సాతానుడు నీ దగ్గర నుంచి ఏదైనా దొంగిలించినట్టయితే వాడు ఎన్నిసార్లు తిరిగి ఇవ్వాలి మనకి? మళ్ళీ 7 టైమ్స్ 10 టైమ్స్ తిరిగి ఇవ్వాలని రాసింది బైబిల్లో. సో హీ హ్యాస్ టు పే అస్ బ్యాక్ మోర్ అండ్ మోర్. ఎంత తీసుకుంటే అంతగా మన దగ్గరికి 1000 రెట్లు ఎక్కువగా ఇవ్వాలా. హీ హ్యాస్ టు పే అస్ బ్యాక్. డబుల్ పోర్షన్ అని రాసి ఉంటుంది. డబుల్ పోర్షన్. మనం తీసుకున్న దగ్గర, మన దగ్గర దొంగిలించిన దానికి ఎక్కువ ఇచ్చేది వాడు తిరిగి ఇవ్వాల్సిందే. సో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు రా, ముందుకు రా, నువ్వు నడు, నేను నీకు ప్రయోజనకరమైనటువంటిదే నేను నీకు ఇస్తాను. ఆ ప్రయోజనకరమైన దాంట్లో నడవాలి అని అంటే ఎప్పుడు తిట్టుకుంటూ, బాధపడుకుంటూ ఈ విషయం ఆ విషయం అనుకోకు. ఎట్లా నడువు అని అంటే, దెర్ ఈజ్ అ వే అవుట్. దేవుడు నాకు ఆకాశం నుంచి ఆ రాహబ్ ఎట్లయితే వేసింది కదా తాడు కింద వాళ్ళకి ఎక్కటానికి, అట్లా దేవుడు నాకు పై నుంచి ఒక రోప్ వేస్తాడు. ఆయన వాక్యం వేస్తాడు. అది పట్టుకొని నేను నెమ్మదిగా పైకి వచ్చినప్పుడు విశాలవంతమైన ప్లేస్ లోకి వస్తాను. దేవుడు ప్రామిస్ చేసిన దగ్గరికి వెళ్తాను. దేవుడు నాకు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది దేవుడికి ఏంటంటే, ఈ మధ్యలో మనం నడిచే దారి కూడా సంతోషకరంగా, బహు ప్రయోజనకరంగా, బహు ఫలభరితంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. సో లాస్ట్లీ దేవుడు ఏమంటున్నాడంటే, సో ఇఫ్ ఒకవేళ మనలో ఆ డార్మెంట్ స్టేజ్ ఏదైనా ఉన్నట్లయితే, ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్, అది పిల్లల విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, లేకపోతే అది ఏదైనా కానివ్వండి, అది ఎటువంటి పరిస్థితి అయినా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఆ ఏరియా ఆఫ్ దట్ లైఫ్, ఆ ఏరియాలో, ఆ స్థలములో దేవుడు నీకు చెప్పినట్టుగా వెంటనే పేతురు, ఆండ్రియా ఎట్లా వాళ్ళ నెట్స్ పడేసి వెంటనే దేవుణ్ణి వెనకాల వెళ్ళినారో, అటువంటి మనస్తత్వం, అటువంటి ఆశ, ఆలోచన మనం కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. అట్లా వెంటనే ఇట్లా డ్రాప్ చేయాలంతే. వేడి గిన్నె పట్టుకుంటే మనం ఆలోచిస్తామా, ఇక్కడ పెడదామా, అక్కడ పెడదామా, ఏం చేయాలా, చేతులు కాలేటప్పుడు ఆలోచించాం, టక్కున వదిలేస్తాం. బ్రెయిన్ చెప్పేస్తాం లివ్ ఇట్, వదిలేస్తాం. సేమ్ థింగ్ దేవుడు ఏమంటున్నాడు? మన ప్రాణం కూడా మనకు చెప్పాలి. ఏమని? లివ్ ఇట్. అది వదిలే, ఇది వదిలే, ఫాలో జీసస్. యేసయ్య వారిని ఫాలో అవుతా వెళ్ళిపోమని మనకు కూడా మన అంతరాత్మ, మన లోపల ఉన్న ప్రతి అవయవం చెప్పాలన్నమాట. జస్ట్ బ్లైండ్లీ గో బిహైండ్ జీసస్, లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన వెనకట్ల వెళ్ళిపో, అన్ని వెళ్ళిపో. ఆ రిచ్ మ్యాన్ లాగా కాకుండా నేనేం చేయాలా అని ఆలోచించకుండా జస్ట్ బ్లైండ్లీ ఫాలో. యోనా లాగా కూడా ఆలోచించకూడదు. యోనా లాగా కూడా ఉండకూడదు జడ్జిమెంటల్ గా. వాళ్ళు ఇది చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష తగువే, ఇది చేశారు కాబట్టి అది తగు, అట్లా కూడా ఉండకూడదు. జస్ట్ ఆయన ఏం చెప్పారు, ఉన్న పాటున ఉన్నది ఉన్నట్టుగా జస్ట్ వెళ్ళిపోవడం
దేవుడికి చాలా ఇష్టం. సో మన లైఫ్ లో ఒకవేళ ఎక్కడైనా కూడా ఆ డార్మెంట్ స్టేజ్ ఏదైనా ఉన్నట్లయితే అది దేవుడికి అప్పగిస్తే, ఎట్లా అప్పగించాలంటున్నారు ఆయన? నో. ఎక్కడ అది తెలుసుకో. ఆ దొంగను పట్టుకో. ఏంటది? ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నిన్న నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకో. తీసుకొని రా నా దగ్గరికి. దానికి ఒక వాక్యం ఉంది. దానికి ఒక 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 మార్గం ఉంది. నేను పెట్టినానది. తీసుకురా. దాంట్లో నడువు. అది పట్టుకో. ముందుకెళ్ళిపో. అదే చెప్తున్నారు దేవుడు. సో ఎనీవే డోంట్ జస్ట్ సిట్ అండ్ వెయిట్. ఊరికనే కూర్చొని ఎదురు ఎదురు చూడటం కాదు. వాక్. యాక్షన్ లో వాక్ చేయి. దేవుడి దగ్గర ఎంజాయ్ చేయి. యాక్షన్ లో వాక్ చేయడం అంటేనే ఎంజాయ్ చేయడం. దేవుని ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయడం, దేవుడి మాటని ఎంజాయ్ చేయడము, ఆయన టీచింగ్ ప్రాసెస్ ఉంది చూడండి. ఆ ప్రాసెస్ ని బహు గొప్పగా ఎంజాయ్ చేయడం. అసలు గుండెలకు హత్తుక్కొని ఇంకొక థాట్ అవసరం లేదు. పడిపోతానేమో, రానేమో, టైం పడతదేమో, ఏది లేకుండా జస్ట్ వాక్ ఇంటూ దట్ పాత్ అంతే. వెళ్ళిపోవడమే. కమిట్మెంట్ తో పాటు సబ్మిషన్. అందరికి జనరల్ పబ్లిక్ కి అందరికి ఒట్టి కమిట్మెంటే ఉంటది. ఆఖరికి యుద్ధంలో పోరాడాలనుకునే సారీ ఏంది రేస్ లో పోవాలనుకునే వాడికి కూడా ఒట్టి కమిట్మెంటే ఉంటది. కానీ ఆర్మీ ఆఫీసర్ కి మాత్రమే సబ్మిషన్ ఉంటది పై అధికారులకి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే లైక్ అన్ ఆర్మీ ఆఫీసర్ మనం కూడా ఆయన మన చీఫ్ కమాండర్ కదా దేవుడు మనకి. మనము యెహోవా సైన్యములకు అధిపతి. మనం కూడా ఆయన సైన్యంలో ఉన్నాం కాబట్టి మనం కూడా అట్లా పట్టుకొని వి హ్యావ్ టు జస్ట్ గో. కీప్ గోయింగ్ అంతే. నో స్టాపింగ్ ఎనీవేర్. ఎక్కడ కూడా ఆగిపోవాల్సిన పని లేదు. ఎందుకనంటే ఇది గాడ్. ఎటువంటి దేవుడు? మంచి దేవుడు, నడిపించే దేవుడు, మధ్యలో చెయ్యి వదలని దేవుడు మనకి తోడుగా ఉండి అవతలకి దాటిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకొని జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్, ట్రస్ట్ హిస్ ప్రామిసెస్, జస్ట్ కీప్ గోయింగ్ అంతే. అంతే. ఇంకొక బాధ ఏమీ మనకి లేదనమాట. సో దేవుడు ఆ మాదిరిగా నాతో మాట్లాడి దేవుడు నన్ను ఈ ఈ దిశగా నడిపిస్తా, ఎంకరేజ్ చేస్తా. లాస్ట్ కి నేను ఏం రాసుకున్నానంటే సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ప్రామిస్. ఎట్లా ముందుకెళ్ళాలంటే ఆ మధ్య మార్గంలో మనము ప్రామిస్ లో నడుస్తూ ఆయన ఏదైతే ఆయన ఇది ఉంటుందో, ఆయన ప్రామిస్ ఉంటుందో ఆ ప్రామిస్ లో మనల్ని మనం సోక్ చేసుకోవాలన్నమాట. మనల్ని మనం నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంటే కేవలం ఆయన మాటలు మాత్రమే ముందుకు వెళ్ళిపోవాలి. అది అన్నమాట దేవుడు చెప్తున్నారు. ఆయన ప్రామిసెస్ లో చేసుకుంటూ లాస్ట్ వచనము ఏంటిది అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం లాస్ట్ మాట. రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనలో కూడా ఏ ఏరియా ఆఫ్ ద లైఫ్ మన 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 జీవితంలో ఎన్నో ఏరియాస్ ఉంటాయి కదా. పిల్లలు, భర్త, మన దినచర్య, చుట్టాలు, సంఘము అన్నీ ఉంటాయి. అన్నిటికీ మించి ఆయనతో మన సంభాషణ, ఆయనతో మనము గడిపే ఆ సమయం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటాయి. కానీ నేను నువ్వు ఏకమగు వరకు అని పాడతాం కదా పాట. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే దేవా అని. ఆ ఏకమయ్యే వరకు దేవుడు ఏమంటున్నారంటే అక్కడ ఒకవేళ ఆ ఆ ఏరియా ఆఫ్ దట్ ఆర్ లైఫ్ ఒకవేళ డార్మెన్సీలోకి వెళ్ళిపోయిందేమో, ఇన్యాక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిందేమో, ఏమి చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా లేచి నిలబడడానికి ఇష్టపడట్లేదేమో మన మనసు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, రోమా 8:11 క్లియర్ గా చెప్తున్నారు దేవుడు. ఆత్మ యేసయ్యను ఏ ఆత్మ అయితే యేసయ్యను రెసరెక్ట్ చేసినారో సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీలో కూడా ఉన్నారు కదా. సో హీ విల్ రెసరెక్ట్ దట్. ఆ ఏరియాని పునరుత్థానము మళ్ళీ ఆయన చేస్తారు. ఇది తెలియక కొన్నిసార్లు పరిస్థితుల్లో కొట్టుకొని పోతా ఉంటాం, వెళ్ళిపోతుంటాం అంతే. వాక్యం చదువుతుంటాం, అది బుర్రలోకి ఎక్కుతుంది, ఎక్కినట్టు ఎక్కి మళ్ళీ వెనకాల నుంచి వచ్చేస్తుంటాయి. వింటాము, ఇటు నుంచి పోతుంది. దేవా లోపల దాచుకోవాలని చాలా ఆశపడుతుంటాము. దేవుని మాట
మాటని పట్టుకొని నడవాలని ఎంతో ఆశపడుతుంటాం. ఎంతో ముందడుగు వేయాలని చాలా ప్రయాసపడుతుంటాం. చాలా ఇదిగా వెళ్తుంటాం. కానీ సొమ్మసిల్లిపోతుంటాం. సో, సొమ్మసిల్లిపోకుండా ఉండాలి అనంటే పునరుత్థాన శక్తి దేవుడు ఏ పునరుత్థానంతో అయితే యేసుప్రభు వారిని తిరిగి లేపినారో, ఆ పునరుత్థాన శక్తి మీలో గూడా ఉంది కాబట్టి మీరు గూడా టక్కున లేసి నిలబడతారు. సో, డోంట్ ఫాల్. సాతాను చెప్పే అబద్ధాలకు పడిపోకండి. చుట్టూ పరిస్థితులను చూసి మోసపోకండి. నా బ్రతుకింతే, నేనింతే, ఈ పరిస్థితి ఇంతే, వాడింతే, పిల్లలు మాటినరు, ఉద్యోగం దగ్గర ఇంతే, అయన్నీ వద్దు. అవన్నీ వద్దు. నేనున్నాను. ఆ ఏరియాని హీల్ చేద్దాం. ఏ ఏరియాలో అయితే బాధపడుతున్నావో ఆ ఏరియా హీల్ అయిపోతే, అక్కడ పునరుత్థానం జరిగితే ఏది వచ్చినా భయపడం. అదే దావీదు మహారాజులో కనబడుతది. అదే మోషేలో కనబడుతది మనకు. వెళ్తూనే ఉంటారు. వెళ్తూనే ఎన్ని అడ్డంకులొచ్చినా స్టిల్ దే గో. స్టిల్ దే గో. యేసు ప్రభు వారికి కూడా సిలువ వేసేటప్పుడు నీవు నేను ఆయన కళ్ళెదురుగా ఉన్నాం కాబట్టి ఆయనది ఆ మరణము, ఆ నొప్పి భరించినారు అని చాలా సార్లు అంటాం కదా! వాక్యంలో కూడా చదువుతాం. పాటల్లో పాడుకుంటాము. వాక్యం మనకు పెద్దలు చెప్పినప్పుడు అట్లే చెప్తుంటారు. సో, సేమ్ థింగ్. లెట్ నీ కళ్ళ ముందు ఒకటే ఉండని దట్ మై గాడ్ ఈస్ విత్ మీ. మై గాడ్ ఈజ్ మై టీచర్. హీ టీచెస్ మీ టు ప్రాఫిట్. నాకు ప్రయోజనకరంగా నేను ఇవతల నుంచి అవతలకి దాటడానికే, నాకు నేర్పించటానికే ఆయనున్నారు. అందుకనే నేనున్నాను. అందుకనే నిన్ను నేను తీసుకెళ్తాను. అందుకనే నీకు నేను పరిశుద్ధాత్మ దేవుని నీకు పంపించినాను భూమిపైకి. నీతో ఉన్నారు. అందుకే కేవలం ఇందుకే. సో, గో. డోంట్ ఫాల్. డోంట్ ఫెయిల్. ఫెయిల్ అయిపోతున్నానని అనుకోవద్దు. డార్మెన్సీ అంటే ఈ ఇనాక్టివ్ పొజిషన్. ఈ హన్నా లాగా ఎట్లా అయితే ఆమె గర్భం కొన్ని సంవత్సరాల నిద్రలో ఉందో, అది అంటే ఇంకా అది మరణాంతం వరకు అది కాదు. మధ్యలో వచ్చింది తను ఎంతో మంది కొడుకుల్ని కనింది గదా! సో, అట్లా ఈ స్టేజ్ ఇంతే అనుకోని మోసపోయి బ్రతకగూడదు. యూ హావ్ లైఫ్. నీకు ముందు చాలా ఉంది. చేసే పనులు చాలా ఉన్నాయి. ప్రార్థించే అంశాలు చాలా ఉన్నాయి. ఇతరుల కొరకు పనిచేసే విషయాలు చాలా ఉన్నాయి. ఇతరులకు మాదిరికరంగా బ్రతికే అవకాశాలు గూడా చాలా ఉన్నాయి. ఇతరుల కొరకు ప్రార్థించేది ఉన్నాయి. ఇతరుల కొరకు కనికరం కలిగి బ్రతికే అవకాశం ఉంది. అన్నీ ఇచ్చినారు దేవుడు మనకి. కేవలము మనదే ముందు పెట్టుకొని నడిచినట్టయితే అక్కడ మనం ఇనాక్టివ్ అయిపోతాం. సో, దేవుడు ఏమంటున్నాడు? డోంట్ బి ఇనాక్టివ్. ఇనాక్టివ్ స్థితిలో నుంచి పైకి లేసి రా. నేనున్నా నీ టీచర్‌గా. అందుకని క్లియర్‌గా ఫస్టే చెప్పారు. యేసయ్య ఫస్ట్ ఏమని చెప్పేసారు? నీ విమోచకుడనైన నేను. తండ్రి అయిన దేవుడు మన విమోచకుడు కాబట్టి అది ఎటువంటి స్థితి అయినా, అది ఏమైనా, అది ఎంత భారకరమైనదైనా, ఎంత బాధకరమైనా దానికి సొల్యూషన్ లేదని మాత్రం లేదు. ఎందుకంటే యేసయ్య దగ్గర ఉంది సొల్యూషన్. ఆయన ఖచ్చితంగా పెట్టున్నారు మనకి. సో, దానిలోంచి ఖచ్చితంగా బయటకొస్తాం. కొంచెం సేపే నొప్పి. నొప్పి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ నొప్పి ఉంటది. ఉండదని గాదు. ఆ పెయిన్ తెలుస్తుంటది మనకి. స్టిల్, స్టిల్ వి హావ్ హోప్. స్టిల్ మనకి దేవుడు ముందు పెట్టినారు మనకి. హోప్ ఉంది. ఫెయిత్ ఉంది మనకి. దేవుడు ఖచ్చితంగా యోర్దాను దాటి అవతలకొస్తామనుంది. యెరికో గోడలు మన జీవితంలో పడిపోతాయని మాటిచ్చినారు. అన్నీ చెప్పినారు దేవుడు. అన్నీ ఉన్నాయి. ఆ సమయంలో మాత్రము లెమ్ము తేజరిల్లుము నీపై వెలుగు వచ్చి ఉన్నది. అది మనకవసరం. వి షుడ్ గెట్ అప్ అండ్ వాక్. డోంట్ సిట్. మనం ఉట్టిగా కూర్చొని ఊరికే అయ్యో! 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 దేవా నువ్వు ఇట్లా అన్నావు గదా! దేవా నువ్వు అట్లా అన్నావు గదా! ఇది ప్రామిస్ చేసావు గదా దేవా! అక్కడ వరకు ఆగిపోవద్దు. ప్రామిస్ చేసినారు కరెక్టే. ఎందుకు చేశారు ఆ ప్రామిస్? ఏ ఏరియా ఆఫ్ ద లైఫ్ మన ప్రామిస్ నిలబడాలని చేశారు? ఎక్కడి వరకు చేశారు? చివరి వరకు చేశారు. ఎక్కడి వరకు? నీ ప్రాణము పోగొట్టుకోకుండా నీకు ప్రయోజనకరమైన జీవితము నా దగ్గర చేరేంత వరకి నేనున్నా నీతో. ది లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ బ్రెత్. ఊపిరి ఇక్కడ వదిలేస్తే అక్కడ తెరుచుకుంటాయి కళ్ళు. అక్కడ వరకు ఉన్నాను. ఆయన గురి ఒక్కటే. మనం ఆయన దగ్గరికి చేరాలని. మనము ఆయనలో ఏకమవ్వాలని మన గురి. సో, ఈ 2 ఫలించాలి అనంటే హి ఈస్ ద టీచర్. మేక్ హిమ్ యాస్ ద టీచర్. గాడ్ అయితే మనం దేవుడని ఎప్పుడో ఒప్పుకున్నాం. టీచర్‌గా గూడా ఒప్పుకున్నావా? రక్షకుడిగా అయితే ఒప్పుకున్నాము. మరి మనల్ని పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఆహ్,
ఆహ్లాదకరమైనటువంటి ఆ నడకకు కూడా ఒప్పుకున్నామా? అంటే ఎంతో ఎంజాయ్‌మెంట్ తో కూడినటువంటి చాలా సార్లు ఒక పాట ఉందండి. అదైతే అసలు ఎంత ఘోరంగా పాడతారో ఇక్కడ మన దగ్గర కొన్ని చర్చెస్‌లో. ఏ వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునని అంటే ఫస్ట్ కొడుకుని ప్రథమ ఫలం ఇవ్వమంటావా? అది ఎంత కూనింగా జరిగేది నీ చిత్తమే. ఆ పాట గూడా ఎంతో నిరుత్సాహంగా పాడుతుంటారు. ఎంత నిరుత్సాహంగా అంటే జరిగేది నీ చిత్తమే అని ఇట్లా తలదించుకొని పాడుతా ఉంటారు. బట్ ఆ జరిగేది నీ చిత్తమే అనే ఆ బార్డర్ వేసి మన చుట్టూ ఆ బార్డర్ దేవుడు వేశారు గనుకనే ఎంత సురక్షితంగా ఉన్నామో మనం, ఎంత బాగున్నామో మనం, ఎంత ఆనందంగా ఉన్నామో మనం. ఉపాయం లేని వారము కాదు. అట్లని హోప్ లేని వారము కూడా గాదు. హోప్ ఇచ్చినారు దేవుడు. ఉపాయం ఇచ్చినారు దేవుడు. మాట ఇచ్చినారు దేవుడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నారు దేవుడు. అక్కడి వరకు తీసుకెళ్తానంటున్నారు. మధ్యలో వదిలేయనని చెప్తున్నారు. చివరి వరకు వెళ్తామని కూడా చెప్తున్నారు. సో, అన్నిటికి మించి ద గ్రేటెస్ట్ ప్రామిసెస్ రోమన్స్ 8:11 ఏమంటున్నారు? యేసయ్యను ఎవరైతే రిసరెక్ట్ చేశారో ద సేమ్ పవర్ ఈస్ దేర్ ఇన్ యూ. ఆయన నీలో ఉన్నారు కాబట్టి నువ్వు గూడా ఏ విషయాలలో అయితే సొమ్మసిల్లి పడిపోతున్నావో అక్కడ నిన్ను రిసరెక్ట్ చేయడానికి ఫుల్ లెంగ్త్ కొంచెం గాదు. ఫుల్ లెంగ్త్‌లో ఇచ్చి ఆ కేపబిలిటీ, ఆ కెపాసిటీని నీలో ఫుల్‌గా రైజ్ చేయడానికే యేసు ప్రభువారు మనకి నిత్యము తోడుగా ఉంటారని ప్రామిస్ చేసిన దేవుడున్నారు కాబట్టి ఎంజాయ్ ద రైడ్. ఎంజాయ్ చేసుకుంటూ ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాల. సొమ్మసిల్లి బాధపడుతుంటాం. బాధపడకుండా ఉంటున్నాము అనంటే అది నటించినట్టే. బాధపడాలి. నెక్స్ట్ మినిటే నో. మై గాడ్ ఈస్ సో గ్రేట్. మై గాడ్ ఈస్ సో గ్రేట్. సో మైట్ అండ్ సో పవర్. ఎంత గ్రేట్ అంటే పాటుంది అది. మై గాడ్ ఈస్ సో గ్రేట్ అని పాడుతుంటాం. అట్లా పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడైతే ఆగిపోతున్నామో అక్కడ నుంచి 1000 రెట్లు ఎక్కువగా లేచి నిలబడాలి మనం. అదే దేవుడు కోరుకుంటారు. అందుకని ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. ప్రాఫిట్ అవ్వడానికే, ప్రయోజనకరంగా అవ్వటానికే నీకు నేను టీచ్ చేస్తా. ఉట్టి టీచింగ్ గాదు. ప్రాఫిట్ అవ్వడానికి టీచ్ చేస్తానంటున్నాను. సో, లెట్ అస్ దేవుడిలో లెట్ అస్ గ్రో. మనం దినదినము ఎదుగుతూ ఆ వాక్యంలో అంటారు గదా! ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ వెళ్తూ మనం వెళ్ళాలన్నమాట. అది దేవుడి కోరిక. అది మనకు రాసిపెట్టినారు. సో, ఆ దిశగా మనం వెళ్ళాలని పూర్తి ఆశతోటి, సంతోషంగా, ఆనందముతో కూడినటువంటి ఆ యాత్రలో మనం వెళ్తూ ఉండాలని ఆశపడుతూ, దేవుడు నాకు నేర్పించిన ఈ మాటలు మీతో కూడా పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశానికి దేవుడికి వందనాలు. దేవునికి స్తుతులు, స్తోత్రములు. అక్కకి, కెజీ అక్కకి అండ్ ఆల్ ది చర్చ్ మెంబర్స్ థాంక్ యూ. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలు సిస్టర్. చక్కటి వర్తమానం అందించి చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ మాకు తీసుకొచ్చారు మా మధ్యకి. చాలా బలపరిచారు. మరి దేవునిలో మనం దినదినము ఎలా ఎదగాలో నేర్చుకుంటా వచ్చాం కదా. కంప్లీట్‌గా కమిట్మెంట్స్ అండ్ సబ్మిషన్‌తో దేవుని దగ్గరికి రావాలి. ఆయనకే మనం ఎక్కడైతే చల్లారిపోయిన స్థితి ఉందో, ఎక్కడైతే ఎదగలేని స్థితి ఉందో అక్కడ ఆయనకి మనము సమయం ఇవ్వాలి. ఆ కొంచెం సమయం ఏదైతే మనము బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో ఆయన అధికారానికి ఒప్పుకోవాలని మనం నేర్చుకుంటా వచ్చాం కదా. అయితే మరి సహోదరి మంచి వర్తమానం మనకు అందించారు. ఇప్పుడు ప్రార్థనలోనికి వెళ్దాం. ఆంటీ, కేజీ ఆంటీ. కేజీ ఆంటీ. వచ్చింది వాణి. ఆంటీ ఫోన్ ఏమైనా వచ్చిందే మాకు? అవునా? మరి నేను ఓపెన్ అయింది అనుకున్నాను, మాట్లాడుతున్నాను. సారీ. సరే. దేవునికి వందనాలు. మరి మంచి వర్తమానం చెప్పిన శైలజకు వందనాలు. అనుభవంలో నుండే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది తను ఏం నేర్చుకుందో వాటిని అనుభవపూర్వకమైన జ్ఞానవాక్కులు మరి ఇవ్వటానికి బిడ్డను చక్కగా వాడుకుంటున్నాడు. యాక్చువల్గా 3 days తను హైదరాబాద్ లో లేదు. తన కుమార్తె కోసం లేదా 3 రోజులు
ట్రైనింగో క్లాస్ ఏదో ఉంది తనకి. తను ఉమ్, గుండె సంబంధమైన డాక్టర్గా తాను ఇంకా మరి స్థిరపడడానికి ప్రభు కృప చూపిస్తూ ఈ 3 days అక్కడ ఉన్నారు. కుమార్తె కొరకే వచ్చినప్పటికీ నిన్న బెంగళూరు దిగినప్పటికీ సమయం అనుకూలం కాకపోయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన సొంత ఊరు కాకపోయినా 3 days క్యాంప్ లాగా వచ్చిన ఈ సమయంలో కూడా చక్కని వర్తమానం వినపడి చేస్తారు. మనం కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విషయంలో ప్రభుకి లోపడకుండా ఉన్నాము ఆ విషయంలో మంచి కమిట్మెంట్ తీసుకొని ప్రభుకు విధేయత చూపిస్తూ మన జీవితాలను సవరించుకొని ప్రభుకు విధేయమైన పిల్లలే ముందుకు సాగడానికి హెచ్చరించబడిన రీతిగా అలాగూ మరి బ్రతకడానికి ప్రభు కృప చూపించను గాక. శైలజ వందనాలైనా మీకు మరొకసారి థ్యాంక్ యూ. అలాగే ప్రార్థనాంశాలు చాలా అందరికి తెలుసు, ఎందుకంటే మనం డే అంతా ఈ గ్రూపులో ఎవరెవరి వీలు ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందుకే దేవునికి స్తోత్రాలు. గ్యాప్ లేకుండా అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మిగతా విషయాలన్నీ మీకు తెలుసు, నిన్న కూడా కొన్ని చెప్పాం కాబట్టి మీరు రాసుకొని ఉంటారు. ఈరోజు ఏంటంటే సామాన్యాన్ని గురించి అందరూ అడుగుతూనే ఉన్నారు. హాస్పిటల్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం 4 o'clockకి ఒక మిల్క్ షేక్ తాగాడంట. ఇంతవరకు అదేదో లిక్విడ్ లాగా ఉండేది తాగేవాడంట. అది ఎప్పటికెప్పటికి మోషన్స్ వస్తూనే ఉన్నాయి, మీకు తెలుసు. చాలా డయేరియాతో బాధపడుతున్నాడు. ఈ మిల్క్ షేక్ తాగిన తర్వాత 5 times అనుకుంటా మోషన్స్. తర్వాత మోషన్లో బ్లడ్ పడతా ఉందంట ఇప్పుడు. ఆ తర్వాత వామిటింగ్స్ కూడా అయ్యాయంట 4-5 సార్లు. నేను ఫోన్ చేసేటప్పటికి తను డాక్టర్కి విషయం చెప్పాలని ఫోన్ తీసుకున్నాడంట. అప్పుడు నేను ఫోన్ చేశానంట. కనుక డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కున్నానా, మరి అడ్మిట్ అవ్వమంటాడేమో అంటే అడ్మిట్ అవ్వమంటాడేమో అని అన్నాడు తను కూడా. ఇంతవరకు మళ్ళీ ఏమీ నాకు మెసేజ్ పెట్టలేదు. మెసేజ్ పెట్టమన్నాను, ఏమైందో తెలియదు. మనం ప్రార్థన చేస్తా ఉన్నాము, అయినప్పటికీ ఇలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి. లోపల గాయం ఇంకా హీల్ కావడానికి టైం ఉంది, 2 వారాలుగా అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయో తెలియదు. ఒకవేళ రాను అలాగా కొన్ని ఛాన్స్ ఎదుర్కొన్న తర్వాత అది హీల్ అవుతుందేమో గాయం, తెలియదు. కనుక ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఇంకా తెలియదు. తెలిసిన తర్వాత అప్డేట్ పెడతాను నేను మీకు. ఇంకా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. జాన్ అబ్రాహాంకి ఈరోజు బర్త్డే అంట. 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరంలో దేవుడు ప్రవేశం ఇచ్చాడు. ఆ బిడ్డ కొరకు కూడా దేవుని ఆశీస్సులు ఉండే కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఎవరికైనా ఏవైనా కొత్త ప్రేయర్ పాయింట్స్ ఉంటే చెప్తే వాటిని కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఎవరైనా చెప్పండి, లేకపోతే ప్రార్థన చేసుకుందాం. పొద్దు నుంచి ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా, ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు చేయొచ్చు ప్రార్థన. అందరు చేశారమ్మా ఇక్కడ ఉండే వాళ్ళందరూ? ఎవరైనా చేయకపోతే అవకాశం తీసుకోవచ్చు. సుకన్య చేసావా? అక్క లేదక్క, చేయమంటే చేస్తాక చేస్తానక్క. వందనాలక్క. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ప్రేమ కలిగిన ఆయన నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మమ్మను ప్రేమించి ప్రాణమిచ్చి రక్షించి నాయనా ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చిన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నాయనా, మేము ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభువా కేవలము నీ కృపయే కానీ మా గొప్పతనం చేత మా జ్ఞానం చేత కాదు తండ్రి. ఉదయ కాలం నుంచి ప్రభువా బిడ్డలు ఎంతో మంది ప్రార్థించగా నా తండ్రి వారి ప్రార్థనలు వారు మనవులన్నీ ప్రభువా మీరు ఆలకిస్తున్నారని నమ్మి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా.
ప్రార్థన మా జీవితానికి ఎంత అవసరమైనది ప్రభువా. కనుకనైనా ప్రార్థించడం గొప్ప భాగ్యము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ద్వారా అద్భుతాలు, ప్రార్థన ద్వారా స్వస్థతలు, ప్రార్థన ద్వారా తండ్రి సమస్తమును మీరు జరిగించి దేవుడు వచ్చున్నావు తండ్రి. మీకు స్తోత్రములు. సామాన్య విషయంలో తండ్రి నిజముగా నా ప్రభా అన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళాడు ప్రభా. 2.5 గంట నాయన తండ్రి బ్రదర్ ను కాపాడి తండ్రి ఆ ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు నీకు కోట్లాది స్తోత్రములు. ఇదంతయు కేవలము ప్రార్థన వల్లనే నమ్మి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాం. ఎందుకంటే గొప్ప దేవుడు తండ్రి అద్భుతాలు చేస్తున్నావు అన్న పట్ల అందుకొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం మా ప్రియ ప్రభా. మరి తిరిగి అక్క చెప్పగా వింటిమి తండ్రి. కొంత జ్యూస్ ప్రభా తండ్రి, కొంత మిల్క్ షేడ్ తాగినారని ప్రభా తండ్రి వింటున్నాం తండ్రి. మీకు స్తోత్రం నైనా. మరి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ప్రభా అజీర్ణత ఏది కూడా చోటు చేసుకోనకుండా తిన్నవి చక్కగా శరీరానికి వంటబట్టునట్లుగా ప్రభా నీ దాసునిపై నీకు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సాక్షిగా చివరి వరకు జీవించడానికి నాయన తండ్రి నా ప్రభా మీరు ఇంకా నీ కృపలతో బలపరచమని, సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి ప్రభా బాధ నొప్పి వేదన కలగకుండాన్నట్లుగా మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. మా నాయన మా తండ్రి ఉదయ కాలం నుంచి తండ్రి ఇంతమంది ప్రార్థించారు. వారి ప్రార్థనలన్నీ మీరు విన్నారు ప్రభా. నా ప్రార్థన కూడా మీరు అంగీకరించమని మీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. మరి మా నాయన తండ్రి జాన్ను కూడా మీరు దీవించి ప్రభా మరి 7 సంవత్సరం 8వ సంవత్సరం తండ్రి నైనా నూతన దయా కిరీటం బిడ్డకు ధరింప చేసి నూతన ఆశీస్సులతో ప్రభా బిడ్డను తండ్రి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మరొక కుమార్తె ప్రభా కుమార్తెను కూడా మీరు దీవించి మంచి భవిష్యత్తు ప్రభా ఆశీర్వాదకరమైన జీవితాలు మీరు ప్రసాదించండి. నాయన అన్న సతీమణిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అన్ని విషయంలో కుటుంబం ప్రభా అంతయు నీ కొరకై ప్రభా ప్రతిష్ఠించబట్టకు మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రియ ప్రభా మీకు స్తోత్రం. కేజేకన్ బట్టి మీకు స్తోత్రం నైనా. అన్నను బట్టి మీకు స్తోత్రం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నారు నీ బిడ్డను బలపరచండి తండ్రి. ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో ముందుకు నడిపిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. మీకు స్తోత్రం నైనా. 2 కుమారులు కోడన్లు ప్రభా మా సంతానం అంతటిని మనవరాళ్ళను అందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మరి ప్రేయర్ గ్రూప్ లో ఉన్నటువంటి నైనా మరి ఎంతమంది బిడ్డలు ప్రార్థించారో పాట పాడారో లీడింగ్ చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. సమస్తంను క్రమంగా మర్యాదగా జరిపించుకున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఈ నామ ఘనత కొరకు ప్రభా నీ బిడ్డను నీ దాసరాలను నిలబెట్టుకుని తండ్రి శైలజ గారిని తండ్రి మంచి వాక్యం అందించడానికి చక్కటి తండ్రి నేను ఆత్మ సిద్ధమైనటువంటి మనసుతో ప్రభా నీ బిడ్డ ఎంతో చక్కటి వాక్యము తండ్రి ప్రకటించుంటుండగా ప్రభా వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. అలాగే మేము జీవించటానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఇంకా నైనా కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియులను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఇంకా కొంతమంది యవనస్తులు ప్రభా తండ్రి మరి డిఎస్సి ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కొరకు వేచి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు ప్రసాదించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. మీకు స్తోత్రం. క్యాన్సర్స్ చేత, డయాబెటీస్ చేత, పెరాలసిస్ చేత ప్రభా తండ్రి నైనా మరి ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ చేత, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ చేత ప్రభా నానా రకాలైనటువంటి వ్యాధుల చేత బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. దయతో అటువంటి నీ బిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి మూలుగుని విని వారిని స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతుంటున్నాం. ప్రియమైనటువంటి ప్రభా ఇదిగోనైనా మరి ప్రభా నా తండ్రి మరి రేపటి దినం కొరకే నాయన తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన దినం క్రమంగాను మర్యాదగాను ప్రభా తండ్రి పవిత్రంగాను నీ బలలో చేయవేయటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బలహీనతలన్నీ ప్రభా ఒప్పుకొని మీ సన్నిధిలో సిద్ధపడి వెళ్ళటానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇలాగూ పరిశుద్ధుల సహవాసంలో తండ్రి సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. ఆ వాక్యం వినుట ద్వారా మాకు బలము శక్తి ఆయన దినదినము మీరు అనుగ్రహిస్తుంటున్నారు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అలాగే మా ప్రభా మా కొడల టీనా కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ తండ్రి తల్లి ఇద్దరు కూడా కొంత జ్వరముతో బాధపడుతుంటుండగా నా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రయాణమే వెళ్తున్నారు, ప్రయాణంలో మీ తోడు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కెనడా చేరు పర్యంతం వరకు ప్రభా బిడ్డలకు తోడుగా నీడగా ఉండండి నాయన. క్షేమంగా తండ్రి తమ గమ్యస్థానాలకు చేర్చమని వేడుకుంటున్నాం. ప్రయాణాలు వాహనాలు నమ్మదగినవి కాదు, మీరు ఒక్కడివి నమ్మదగిన దేవుడు వెంట నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం. ఇలాగూ ప్రభా మరి మా నాయన మా తండ్రి ఇంకా ఎంతమంది ప్రభా ఎన్ని అక్కర్లు కలిగి ఉన్నారో అవసతులు కలిగి ఉన్నారో ప్రభా వారందరిని బట్టి మీ సన్నిధికి వస్తుంటున్నాం తండ్రి. బిడ్డలు మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మా ప్రభా నాకు ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా తండ్రి మా దిన మనవులు మీరు అంగీకరించినందుకు మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. వందనాలు ఆంటీ, అందరికి వందనాలు. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు కేజీ ఆంటీకి వందనాలు.
చేరవచ్చిన వారందరికీ వందనాలండి. వాక్యం అందించిన సహోదరి శైలజ సిస్టర్ గారికి మరో ప్రత్యేకమైన వందనాలు. వందనాలు సిస్టర్. వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు కేజీ ఆంటీ, వందనాలు. వందనాలు కేజీ అక్క. వందనాలు. 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 ఇప్పుడే సామాన్య దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు ఆన్ ద వే టు హాస్పిటల్ అంబులెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడే గ్రూప్ లో పంపించాను చూడండి. హాస్పిటల్కి వెళ్తున్నాడు. విషయం ఏమీ రాయలేదు, మళ్ళీ అడ్మిట్ అవుతున్నట్టుంది. పిక్ కూడా పంపించాను మీకు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్క వందనాలక్క. వందనాలమ్మా. అక్క జమ్మి తల్లి వచ్చిందక్క. వారం రోజులు కదమ్మా మలేషియాలో. నెక్స్ట్ ఆహా, బుధవారం గురువారం వస్తారు. బాగున్నారక్క. చేరారంట, తెలిసింది. వందనాలు. జో కూడా వెళ్ళాడు, ఇద్దరు కలిసి. జోబ్ దాస్ వెళ్తాడు. మంచిది. థ్యాంక్ యూ అక్క. వందనాలు. వీక్ గా ఉన్నట్టున్నాడు. తర్వాత కడుపు నొప్పి కూడా ఎక్కువ ఉందంట. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. మంచిది. మా అందరికి వందనాలు. వందనాలు అక్క. వందనాలు అక్క. మీరు కూడా వందనాలు చెప్పుకోండి మా కోరు. జూమ్ లో చేరొచ్చిన సిస్టర్స్ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. వందనాలు సిస్టర్. అందరికి శైలజ సిస్టర్ వందనాలు. వందనాలు. శైలజ గారు వందనాలమ్మా. వందనాలు సిస్టర్. అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. మనకు వందనాలు. అమ్మ వందనాలు సిస్టర్. సిస్టర్ వందనాలు. అందరికీ వందనాలు సిస్టర్. అందరికీ వందనాలు మన సిస్టర్ వందనాలు. అమ్మ వందనాలు అరుణాదేవి గారు. అక్క అందరికి వందనాలు అక్క. వందనాలు సావిత్రి. వందనాలు అక్క. లీవ్ అవుతున్నాను అక్క, మరి మెసేజ్ నుంచి. అమ్మమ్మ వందనాలు. సంధ్య వందనాలు. కొండమ్మ వందనాలు. మన్నాన్ మన సిస్టర్ వందనాలు. సుధా ప్రసాద్ వందనాలు. సుకన్య, మార్గరెట్ సిస్టర్ అందరికి వందనాలు మా. రేపు దేవుని చిత్తం అయితే స్త్రీల మీటింగ్ లో గాస్పుల్ హాల్లో సాయంత్రం 5:30కి మళ్ళీ కలుసుకుందాం. చాలా లేనట్టుంది, ఎవరంతకు వాళ్ళు లీవ్ అయిపోదాము.